దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఈ స్థలంలో చేరిన దైవ సేవకులందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడికల్లో పాలు పొందడానికి, ప్రభు సన్నిధిని అనుభవించడానికి, ప్రభు పక్షంగా ఆయన వాక్కు ద్వారా మీకు పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ నన్ను ఆహ్వానించిన దైవ సేవకుడు ప్రియ తమ్ముడు కాలేబ్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని వాక్యం నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. ఈ రాత్రి ధ్యానం కొరకై ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనాన్ని చదివి మనము ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, తలలో ఉంచి నాతో ఏకీవించండి. ఒక మాట ప్రభుని అడగండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తం ద్వారా నీ కృపాసనం చేరి ప్రార్థిస్తున్నాను. మరొకసారి నీ పాదాలు సమీపించడానికి, మహిమ కలిగిన మీ సేవలో పాలుబడనవటానికి అనుగ్రహించిన నీ భాగ్యం కొరకై నీకు స్తోత్రం. పరిశుద్ధులందరిలో కడమవాడను, నిష్ప్రయోజకుని సేవకుని, వేదాంత విద్యా విహీనులను నీ పక్షముగా నీ పనికి పూనుకొనుచుండగా దయపాలించమని అగ్ని చేత కాల్చి పుటమి వేసి పరిశుద్ధపరిచి నీ పనికై నిలుపుమని ప్రాధేయపడుతున్నాను. వినుచున్న ప్రజలందరి మీదకి ఒప్పింపజేసే ఆత్మను, సమ్మతి గల మనస్సును, వినుబుద్ధి పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేయుచున్నాను. నిర్లక్ష్యము, నిద్రమత్తు, అవిధేయత, తిరుగుబాటు, ప్రతి గలిబిలి యేసు నామములో వేళ్లతో పెళ్లగించి నాశనం చేస్తున్నాను. ప్రియ పరిశుద్ధాత్మదేవుడా, మీ అధికారానికి లొంగుచూ నడిపింపును ఆహ్వానిస్తూ బోధకు చెవియొగ్గుతూ నన్ను మమ్మల్ని వశపరుచుకొని మీరే ప్రకటించువానిగా, గ్రహింపచేయవానిగా, ఒప్పింపచేయవానిగా, రక్షించువానిగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు జరిగించమని యేసయ్య పేరట ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలిగినట్లుగా చేతులతో ఒక మంచి స్తోత్రం చెబుదాం ప్రభువుకి అందరం. ఇంకా అందరం కూడా స్వరమెత్తి ప్రభుని కనపడదాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఒక మంచి ఆత్మీయ కోణం, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ప్రభు మనకు ఇస్తా ఉన్న వచ్చిన భాగం ఇది. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. ప్రియులారా, దేవుని ప్రజలు క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, యేసయ్య నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొంది లోకానికి వేరుగా ప్రత్యేకంగా సంఘములో నాటబడిన వారై దేవుని ప్రజలుగా బ్రతుకుచున్నవారు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నటువంటి సందర్భంలో
ప్రభువును నమ్ముకున్న తర్వాత కూడా మాకెందుకు ఈ పరిస్థితి? రక్షణ పొందిన తర్వాత, చర్చికి వెళుతున్న తర్వాత కూడా మాకు శ్రమలు తగ్గడం లేదే. యేసును నమ్ముకుంటేనన్నా మా కష్టాలు తీరిపోతాయి అనుకున్నామే, కానీ ఇంకా శ్రమలు కొనసాగుతున్నాయేమిటి? అనే ఒక ప్రశ్న దాదాపు జవాబు దొరకనిదిగా మిగిలిపోయి, తాము చేస్తున్న భక్తి పట్ల ఏమాత్రం సంతృప్తి లేని స్థితిలో క్రైస్తవులు బాధపడుతున్నప్పటికీ ఇంకా క్రైస్తవులుగానే చలామణి అవడానికి కారణం ఏమిటంటే, ఇంతకన్నా గొప్ప దేవుడు, ఇంతకన్నా పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు, మరణించి తిరిగి లేచినవాడు మరెవరూ లేరు అనే అవగాహనతో తప్ప తాము అనుభవిస్తున్న జీవితం పట్ల సంతృప్తి కలిగిన స్థితిలో మాత్రం కాదు. ప్రియులారా, మరి ఎందుచేత సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కలిగిన స్థితిలో కూడా ఎందుకు శ్రమ కలుగుచున్నది? క్రైస్తవుడు శ్రమ పడుటలో రెండు భిన్న పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి, యేసయ్య కృపలో, యేసయ్య నామములో, యేసయ్య ఆశీర్వాదం వలన కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమల నుంచి బయటపడి ఆనందకర సుఖజీవనం చేయడం ఒక విధానం. చెప్పాలంటే క్రైస్తవులు ఒక ప్రధాన వర్గం అది. రెండవ విధానం ఏమిటంటే, హాయిగా ఆనందంగా గడపగలిగిన సౌభాగ్య సౌకర్య జీవితం ఉన్నను క్రీస్తు కొరకే, సువార్త నిమిత్తమే, పరలోక రాజ్యము నిమిత్తమే తమను తాము నలగొట్టుకుంటూ శ్రమ పడుచు విడుదల పొంద నొల్లని హృదయ సమర్పణ కలిగిన వారై ప్రభు కొరకే బాధలు పడి పడి సరిపోతున్నవారు ఇంకొక గుంపు. క్రైస్తవ జీవితానికే తలమానికి అని చెప్పదగిన సర్వశ్రేష్ఠ సమర్పణది, ఓ పరిపూర్ణ వైరాగ్యానికి నిలువెత్తు నిదర్శనం అది. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ భౌతిక జీవనం పారమార్థికం కాదు, ఈ క్షణభంగురమగు జీవితం నిత్య జీవాన్ని పొంది అధిక మహిమకు ఎదగాలంటే నశించిపోయే శరీరములో సుఖపడడం విధానం కాదు. ఆత్మకు విరోధముగా అపేక్షించున్న శరీర కార్యములను ఎప్పటికప్పుడు నలగొట్టుచు ఆత్మకున్న సిద్ధపాటు చేత శరీర బలహీనతలను కాల్చివేస్తూ ఆత్మ అంతకంతకు నూతన పరచబడుతూ మహిమతో ప్రకాశించున్నట్లుగా శరీరమును వధిస్తూ సిలువ వేస్తూ ఆత్మ పునరుత్థానం కోసం, ఆత్మ ఉన్నతి కోసం దేహమునకు ప్రాధాన్యత ఇవ్వని ఆత్మ ప్రధానంగా భక్తి చేయడమే అసలైన భక్తి జీవితం. అయితే ఇంకా ఆ పాకానికి రాని జనం, యేసయ్య ప్రేమ గలవాడు కదా, కృప గలవాడు కదా, పోనీలే గడిచి గడ్డకి ఎక్కిన తర్వాత, పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మేము కూడా వైరాగ్యానికి వస్తామేమో, సమర్పించుకుంటామేమో, అప్పుడు స్వచ్ఛందంగా బాధలకు ఇష్టపడి సమర్పించుకొని మాటలు అనుభవించి మహిమలోనికి ఎదుగుతామేమో, పోనీ కనీసం అందాక ఊపిరి తీసుకునే పాటి అయినా కాస్త శ్రమలు తగ్గితే బాగుండుగా, విడుదల వస్తే బాగుండుగా, ఆయన కృపామయుడిన తోటివారికి, అన్ని జనాంగానికి సాక్ష్యం చెప్పుకునేదానికి బాగుంటుందిగా, మా జీవితాల్లో ప్రభు ఏమైనా కార్యాలు చేయొచ్చుగా అనే ఆశతో భక్తి చేస్తున్న ప్రజలున్నారు. అలాంటి ప్రజలందరి కొరకై దేవుని కార్యములు పొందు ఒక అద్భుతమైన మార్గమును, నెమ్మది పొందగలిగిన సూత్రాన్ని, సుఖపడగలిగిన మార్గాన్ని ఈ రాత్రి లేఖనం తెలియచేస్తోంది.
ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న చిత్రం ఏమిటంటే, బైబిల్లో మేధావులకు విద్యావంతులకు కూడా అంతు చిక్కని ప్రశ్నలకు జవాబులు ఎప్పుడు విద్య లేని వారి చేత పలికించడం దేవుని యొక్క మహత్తుకు ఒక నిదర్శనం. సాధారణ భారతీయ భాషలో చెప్పాలంటే ఒక దైవలీల, ఒక దైవీకమైన వైచిత్రి. ప్రజలారా, దేవుని బిడ్డలారా, వాక్యం అంటోంది, సియోనులో నిర్విచారముగా ఉండు వారికి శ్రమ. ఇంకా మీకు బాగా గుర్తుండిపోవడానికి ఒక పదంలో చెబుతాను, ఏమిటంటే సియోనులో ఉండి కూడా ఆధ్యాత్మిక ఉన్నత అనుభవాలలోనికి వచ్చి కూడా కల్లార స్థితిగతులన్నీ తేటగా గమనిస్తూ కూడా నిర్విచారముగా ఉండుటయే విచారానికి అసలు కారణం. గుర్తుండిపోవడానికి ఈ మాట మనసులో పెట్టుకోండి. నిర్విచారమే విచారానికి కారణం. వింతగా విడ్డూరంగా లేదు, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. యూ కెనాట్ సింప్లీ డినై దట్. ఆలకించి ఒక్కసారి, వీరు సియోనులో ఉన్నారు. ఆ మాట చెప్పండి, మీరు ఎక్కడున్నారండి? ఏమిటా గుసగుసలు? చెప్పండి మంచిగా. వారు సియోనులో ఉన్నారు. ఆధ్యాత్మిక అనుభవంలో బైబిల్ గ్రంథం ప్రధానంగా 3 వర్గాల ప్రజలను చెబుతోంది. ఒకటి బబులోను జనం, బబులోను కన్యక, బబులోను కుమారి. 2 యెరూషలేము కుమార్తెలు. 3 సియోను కుమార్తె. మొత్తం జనాన్ని 3 వర్గాలుగా బైబిల్ తెలియజేస్తుంది. బబులోను అంటే పూర్తిగా లోక సంబంధమైన జనం. ఒక దైవభక్తి కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ, దేవుని భయము కానీ, అమ్మో దేవుడు చూస్తున్నాడు ఎక్కడుగుతాడనే ఒళ్ళు దగ్గర పెట్టుకునే వ్యవహారం కానీ ఏమీ ఉండదు. ఎవరిష్టానికి వారు చెలరేగిపోవడమే, మనసుకు నచ్చిందో అనుభవించాలని కన్ను చూసిందో కోరుకొని వెచ్చలివిడిగా తమ తమ మార్గములు చెరివేసుకునే భ్రష్ట వ్యవహారం. బొత్తిగా తమకిష్టమైనట్టు బతకడం తప్ప దైవ చిత్తమన్న స్పృహే లేని వ్యవహారం బబులోను వ్యవహారం అది. ఇక 2వ కేటగిరీ యెరూషలేము. దాని అర్థం వారు ప్రభువును నమ్ముకున్న వారే, దైవభక్తి కలిగిన వారే, క్రమం తప్పకుండా చర్చీలకు కార్యక్రమాలకు హాజరయ్యేవారే. అయినా భక్తి జీవితంలో శిఖరాగ్రానికి చేరడానికి వారికి ఎలాంటి తాపత్రయం ఉండదు. నమ్ముకున్నాంగా, చర్చికి పోతున్నాంగా, తునమో పనమో ఇస్తున్నాంగా, మరి టూ మచ్గా చేయకూడదు, చాలీ మాత్రం అనే రకం. వాడి గురించే పూర్వం కవిత రాస్తూ అన్నాను, నువ్వేమిటైపో నాకు అర్థం కావట్లేదురా, ఎందుకంటే నువ్వు పాపం చేయవు, ప్రార్థన చేయవు అని. బొత్తిగా పాపిస్తాడు అంటే అది కాదు, బుద్ధిగా ప్రార్థన చేస్తావంటే నీ వల్ల కాదు. మీరు గమనించండి బిడ్డలారా, యెరూషలేము రకం ఇది. యెరూషలేములో ఉంటారు, దేవుని ప్రజలు చెప్పుకుంటారు, ప్రార్థన జీవితం ఉండదు. ఒక సమర్పణ కానీ, వైరాగ్యం కానీ, భక్తి కానీ ఏమీ ఉండవు. అసలు వెలుచూపుడు తప్ప అంతఃకరమైనటువంటి అంతరంగపు ఆధ్యాత్మిక కోణమే ఉండదు. ఉదాహరణకి చదవక్కర్లేదు కానీ గుర్తు చేసుకోండి అలా పరమగీతాలు ఎరిగిన వారి కోసం. అందులో యెరూషలేము అనే అనుభవాన్ని, సియోను అనుభవాన్ని తేటగా చెబుతూ, ఈ సియోను శిఖరాగ్ర అనుభవంలో ఒక భక్తురాలు ఎత్తబడే సంఘానికి ప్రతీక. ప్రార్థనా జీవితంలో ప్రభుతో మమేకమైపోవడానికి ఇష్టపడుతున్న బిడ్డ. ఆమె ఎంతగా ప్రార్థన జీవితాన్ని కోరుకుంటుందంటే, ఏదో వంతు గత్తు వేసినట్టుగా కిరాణా కొట్టుకు వెళ్ళి పచారీ లిస్ట్ మొత్తం చెప్పేసి సరుకులు తెచ్చేసుకొని వచ్చే రకం కాదు. ప్రార్థనలో మోకరిస్తే ప్రభు తిరిగి మాట్లాడే వరకు, ప్రభువే ఆత్మలో ఆనందించి వెరీ గుడ్ అంటూ ప్రశంసించి తన కార్యములకై పంపే వరకు ప్రార్థనలో మోకాళ్ళు దిగని, కన్నీరు ఆగని, ప్రార్థన మానని ఒక సర్వోత్కృష్ట ప్రార్థన శిఖరాగ్రానికి చేరుతున్న బిడ్డ సియోను కుమార్తె.
మరి యెరూషలేము వ్యవహారం ఏమిటి? వీళ్ళు ఉదయం లేచి స్నానం చేయగానే బైబిల్ పట్టుకొని ముక్కుబడికి ఎదునొక వచనం చదువుకొని చేయబోయే సమస్త శరీర కార్యాలకు, ఆచార సంబంధమైన పాపిష్టి కార్యాలకు కూడా దేవుని సహాయాన్ని కోరుకునే రకం ఇది. ఎలీషా శిష్యుల్లో ఒకడు మిగతా బృందం తరపున వకాల్తా పుచ్చుకొని, ఇరుక మేము భరించలేవు, ఈ నియమ నిష్టలు భరించలేము, ఇంత వైరాగ్యం మా వల్ల కాదు, ఇంత నిష్టగా మేము ఉండలేము, ఇన్ని క్రమాలు పాటించలేము, మరి ఉపదేశం పేరు మీద ఏపుకు తినేయటం మా వల్ల కాదు నాయన, మేము సపరేట్ అయిపోతాం, వేరే పాకలు వేసుకుంటాం, మా బతుకు మేము బతుకుతాం, మాకు విశాలం కావాలి, ఇంతే సంగతులు, నీతో మాకు తెగదింపు లేనయ్యం, ఇక్కడ మా వల్ల కాదు అని పోతూ మళ్ళీ అడుగుతాడు, మాతో పాటు వస్తారా? ఎందుకని? ఇడి చేసే పనికి మాలి పనికి దైవజనుడి ప్రార్థనా సహకారం కావాలట. అంటే చేస్తున్న పని పనికి మాలింది అయినా దానికి కూడా ప్రార్థన చేసుకునే బ్యాచ్ ఉన్నారు. ఎంత ఘోరం చూసారా? ఉదాహరణకి క్రైస్తవుడు బైబిల్ నమ్ముతున్న వాడైతేనే కదా క్రైస్తవుడు. బైబిల్లో వాస్తు శాస్త్రం ఉందంటాడు ఒకడు. నేను మీకు చెబుతున్నాను, బొత్తిగా శాస్త్రం తెలియనంత అమాయక వ్యవహారం ఏం కాదు, కానీ సకల శాస్త్రాలు తెలియకపోయినా కొన్ని శాస్త్రం తెలియకుండా ఎలా తెచ్చాం? ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, తూర్పున ఒక ద్వారం పెట్టలేదా, మధ్యలో కిటికీ పెట్టలేదా? అదే కదా వాస్తు. ఏమండి, హైందవ ధర్మశాస్త్రం ప్రకారం వాస్తు శాస్త్రానికి ప్రధాన ఆధారం అష్టదిక్పాలకులు. 8 దిక్కుల ఒక్కొక్క దిక్కున కావలి కాసే ఒక శక్తిని నియమించాడట భగవంతుడు. ఆగ్నేయమున అగ్నిదేవుడు ఎలా ఉంటాడు, 8 దిక్కులు అష్టదిక్పాలకులు ఉంటారు, ఆయా దిక్కులు వారు పాలిస్తారు. కనుక ఆయా చోట్ల వారికి అనుకూలంగా నిర్మాణాలు జరగాలి. అది వాస్తుశాస్త్ర ప్రధాన లక్షణం. ఉదాహరణకి ఆగ్నేయములనే వంటగది ఉండాలి, అగ్ని అక్కడే పెట్టాలి. ఈశాన్యాన్నో వాయువునో పెడితే కొంపలు అంటుకుంటాయి అని చెప్పేది విధానం. కనుక వాస్తు బైబిల్లో ఉందనే ఏదన్నా పద్ధతి ప్రకారం కాస్త కొలతలతో కట్టమంటే కొలతలు చెప్పాడు కాబట్టి బైబిల్ కూడా వాస్తు అనే చెప్పి పిచ్చి మాటలతో దేవుని బిడ్డలారా కొత్త సీసాలో పాత సారా పోసే జిమ్మిక్కలు ఇక్కడ చేయబాకని ఈ పని మీద బతుకుతున్న వాడికి కఠినంగా హెచ్చరిక చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పడానికి మీరు సైలెంట్ అవడానికి కారణం ఆ బ్యాచ్లో కలిశారా? ఆ దుర్మార్గ వ్యవహారానికి మద్దతుదారులు ఎక్కువ ఉన్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. దొంగోడి తేలుగుడితే ఎందుకు అరుస్తాడు? లోపల బాధపడటమే కదా. వినండి బిడ్డలారా, నీకు బైబిలే ప్రమాణమైతే, ఎందుకు చెబుతున్నానంటే ఇలాగా మూఢనమ్మకాలను అన్యాచారాలను పాటిస్తూ ముహూర్తాలను శకనాలను సీరియస్గా పాటించేస్తూ మంగళవారాలు గురువారాలంటూ లెక్కలేసుకుంటూ ఆషాఢం అంటూ ఆషాఢభూతి ముఖం వేసుకొని తిరిగేస్తూ ఇన్ని రకాలు చేసేస్తూ మళ్ళీ ఈ దరిద్రానికి కూడా ప్రార్థన చేసుకొని బయలుదేరదామా? దేనికి రా ప్రార్థన? నీకు ఆషాఢానికి పంపడానికా ప్రార్థన? ముహూర్తం పెట్టించుకొచ్చిన పెళ్లిగా ప్రార్థనగా చేసేది? ఏర్పరచుకుని గడిలో రిబ్బన్ కత్తించడానికా దైవజనుడు పిలిచేది? ఇదంతా యెరూషలేం బ్యాచ్ ఏది మానరు. తమ చిత్తమే జరగాలి, కానీ అందులో ఆధ్యాత్మిక కలర్ కనిపించాలి. ప్రార్థన చేయాలి ఎవరో ఒకరు పిలిచి. ఉదాహరణకి పెళ్లి చూడండి, పెళ్లి గుర్తు కాడగా ఏబిసిడీలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఏజ్, వయసు చూస్తారు. బి అంటే బ్యూటీ, అందం కూడా కావాలి జనానికి. సి సకల భ్రష్టత్వానికి అసలు ప్రతీక క్యాస్ట్. డి దుర్మార్గాలకి దాష్టీకానికి పరాకాష్ట డౌరీ. ఈ కొద్దో గొప్ప పనికొచ్చే క్వాలిటీ ఒకటే ఎడ్యుకేషను. ఈ ఎఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ABCDEF ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని అన్నిట్లో సాటిస్ఫై అయిపోతే అప్పుడు భాష దగ్గరికి వచ్చి గాడ్స్ విల్. జీ ఎప్పుడు వస్తుంది వీడికి? వీడన్నీ సెట్ చేసుకుని కులమో దరిద్రం డబ్బు మొత్తం లెక్కలేసేసుకొని ఫిక్స్ చేసేసుకొని పండో పొలమో తునమో పొనమో పనిచేసుకొని తినేసుకొని
అప్పుడు అయ్యగారి దగ్గర చల్లగా వచ్చి, అయ్యగారు ప్రభు చిత్తం అయితే మరి ఒక సంబంధం అనుకున్నామండి. ప్రభు చిత్తం అండి, మనదేం లేదండి, ఈడి చిత్తమే మొత్తం జరిగేది అక్కడ. ఈ బ్యాచ్ మొత్తం యెరూషలేము. ఎందుకని? చేసే పనులన్నీ ప్రార్థనతో చేస్తారు, చేసే పని ఏది బైబిల్లో ఉండదు. యెరూషలేము ముఠ ఇది. అనగా దేవుని ముసుగులో లోకాన్ని జరిగించుకుని, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని స్వచిత్తాన్ని నెరవేర్చుకునే బ్యాచ్, వెలుచూపు బ్యాచ్. అందుకే వీళ్ళు అంటారు, సియోను కుమార్తెను పట్టుకొని, అమ్మా పదాక ప్రార్థన ఏమిటి, 5 నిమిషాల్లో వస్తాం, అలా బయటికి వెళ్దాం, రెడీగా ఉండు. వద్దే బాబు, నేను ప్రార్థన చేసుకోవాలి. చాలేమమ్మ చేసావు ప్రార్థన. ఈ పాపిష్టి మంద గోడ పడలేక సియోను కుమార్తె అంటది, లేచుటకు దేవునికి ఇష్టమగు వరకు లేపకి కలతపరచుకుందని నాకు ప్రమాణం చేయండి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని ఎవరో అని బాధపడుతోంది. చర్చికి వెళ్ళాలి కానీ మరీ మొత్తం నేను వేసుకోకూడదనే రకం వాళ్ళు. ఈ బిడ్డ ద్రాక్ష తోటకు కావలికత్తగా మారి ఎండకు ఎండిపోయి నల్లగా మారిపోతుందట. ఎంత వ్యత్యాసం అండి! కనుక ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు నమ్ముకున్నామని, చర్చికి పోతున్నామని బయట జనాలకి ఉండే మాట ఏమిటి, వీళ్ళు అందులో గెలిచిపోయారు, వీళ్ళు అందులో దిగిపోయారు, బాప్తిజం కూడా పుచ్చేసుకున్నారంట, అందులోకే దిగిపోయారంట, వాళ్ళతోనే కలిసిపోయారంటని ఆడు చెబుతాడు బయట. నన్ను అడిగితే రిపోర్ట్ నేను చెప్తాను, ఎందులో కూడా మనలో కలుస్తలేదని. ఒక పరిశుద్ధతలో కలవడు, ఒక రక్షణలో కలవడు, ఒక సమర్పణలో కలవడు, ఒక వైరాగ్యంలో కలవడు, ఒక ఆత్మవరంలో కలవడు, ఒక ఉపదేశంలో కలవడు, ఒక మోకాల మీద రాడు. వీడు ఎందులో కూడా జట్టుగాడు. గబ్బిలం అనండి, పెట్టుబడి ఏముందో చెప్పా మాట. గబ్బిలం బిడ్డలను పాలిచ్చి పెంచుతోందిట. అందుకనే క్షీరద జాతిని నేను అంటూ జంతువుల దగ్గరికి పోయి, నేను మీ వలనే బిడ్డలకు పాలిచ్చి పెంచుతున్నాను, అసోసియేషన్లో చేర్చుకోమని అడిగిందంట. సిగ్గు లేకపోతే సరే, జంతువులు రెక్కలు ఉంటాయా, పోతలబా పక్షి జాతి నువ్వు అన్నారట. నిజమే కదా అని పక్షుల దగ్గరికి వెళ్ళి రెక్కలు ఆడించి, నేను రెక్కల గలదారుడు, మీ దానినే చేర్చుకోండి అంటే, పక్షి ఎప్పుడైనా పాలిచ్చి పెంచుద్దా? బుద్ధి లేకపోతే మా దగ్గర కూర్చో, సిగ్గు లేకుండా పోతలు బాగుంది పక్షులు. ఇటుపోతే పాలిస్తున్నందుకు పక్షులు చీకొట్టి, అటుపోతే రెక్కలున్నందుకు జంతువులు చీకొడితే ఎందులో చేరాలో అర్థం కాక తల్లకిందులుగా వేలాడబడుతోందంటే గబ్బెలం చూశారు ఎప్పుడైనా చెట్టు మీద? చిన్నగా ఉండే నిద్రట్టడానికి తల్లకిందుల వ్యవహారమే. నా బోధ ఏమిటంటే, చాలామంది వేలాడబడుతున్నారు, సంఘాన్ని వదలకుండా చెట్టు గబ్బిలు వేలాడబడినట్టుగా. మరి ఎందుకయ్యా కూటమి పెట్టి ప్రసంగం చేస్తున్నావు? ఎందుకంటే నా యేసయ్య అద్భుతాలు చేస్తాడు కనుక. ఏంటి అద్భుతం? కారం కలుపుకొత్తి నీళ్ళు తీయకపోవటం, చేతులు కొడితే మళ్ళీ అతుకుపోయి ఆడొచ్చి బీకటం, ఈ దరిద్రం కాదు. బైబిల్ చెప్పేది మేము అద్భుతం ఏంటి తెలుసా? నా యేసయ్య ఇలాంటి గబ్బిలాలని పావురాలుగా గువ్వలుగా మార్చేస్తాడు. సపోర్ట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. హల్లెలూయా. ఆశ లేకపోతే ఎంత తెప్పలు ఎందుకు పడతాం? ఆశ లేకపోతే ఈ పోరాటం అంది ఎందుకు దేవుని బిడ్డలారా? ఈరోజు ప్రయాసపడుతున్నా మాట్లాడుతున్నాం, నిశ్చయముగా దేవుడు కార్యం చేస్తాడని ఒక అచంచలమైన నమ్మకం కలిగి మాటలు మాట్లాడుతున్నాం. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు సియోనులో ఉండి ఉన్నత ఉపదేశాన్ని వింటూ, రాకడ మర్మాలు వింటూ, ఎత్తబడే పాఠాలు వింటూ కూడా మీకు అసలు విచారం లేదేంటి? మీకు అసలు భారం లేదేంటి? మీకు అసలు వేదన లేదేంటి? ఎలాగో 3 పూట్ల తిని 8 గంటలు దర్జాగా పడుకోగలుగుతున్నారు? మిమ్మల్ని మీరు నిర్భయంగా ఎలా పోషించుకుంటున్నారు? సియోనులో నిర్విచారముగా ఉండే వారికి శ్రమని వాక్యం చెబుతోంది. అసలు సియోనులో ఎందుకు విచారించాలి మేము అని మీరు అడిగితే ఒక వచనాన్ని చదవమని కోరుతున్నారు. విలాప వాక్యముల గ్రంథం విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు,
దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకుల భరితురాలయను. దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే సియోను గుమ్మములు ప్రలాపించుచున్నవట. దాని కన్యకలు రోదన చేస్తున్నారు, అంగలార్పు చేయుచున్నారు. పట్టణమంతా పాడైపోయి ఒక దుఃఖకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతూ ఉంటే దేవుని బిడ్డలారా, కించిత్తు బాధ లేకుండా, దుఃఖం లేకుండా దర్జాగా బ్రతికేస్తున్నారట. ఏమండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో యెరూషలేము ప్రాకారము కూలిపోయిందని, దాని గుమ్మములు కాల్చబడ్డాయని సమాచారం వినబడుతోంది బిడ్డలారా. ఈ వచనాలు మీరు శ్రద్ధగా చూడగలిగితే, ఒకవైపు యెరూషలేము గుమ్మములు కాల్చబడుతున్నాయి, ప్రాకారములు కూల్చబడుతున్నాయి, సియోను గుమ్మములు ప్రలాపించుచున్నాయి. సాదృశ్య రూపంలో చెప్పాలి, ఉపమాన భాషలో చెప్పాలంటే యోవేలు గ్రంథ 1వ అధ్యాయములో ఈ దేవుని పనిని, దేవుని సంఘాన్ని ఒక తోటగా పోల్చి చెబుతున్నాడు. ఏమని? దేవుని తోటను గొంగలి పురుగులు తినేస్తున్నాయిట. ఆ తర్వాత మిగిలిన దాన్ని పసర పొగులు తినేసియట, ఇంకేవో మిడతలు తినేసియట. ఒక దాని తర్వాత ఒకటి దేవుని సంఘం అనే తోట మీద దాడి చేసి పసర పురుగులు, మిడతలు, గొంగల పురుగులు భయంకరంగా తినేసి, ఇంతగా తినివేసిన తరువాత విత్తనం మళ్ళీ విత్తితే తోట పోయిందని, ఆ విత్తిన విత్తనం మొలకెత్తడానికి సరిపడా వర్షం ఇవ్వకుండా ఆకాశములు, మీది ఆకాశములు ఇత్తడిగా మారిపోయినాయట. ఎత్తిపోతల పథకములో నీళ్ళన్నా తోడిపోద్దామని నది వద్దకు వెళితే నదిలో కూడా నీళ్ళు అయిపోయినాయట. ఈ పరిస్థితిని చూసి పశువులు సహా యెహోవాకు మర్ర పెడుతుంటే భక్తులు మాత్రం హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతున్నారట. ఎంత వింత! మీరు గమనించాల్సిన మాట ఇదే. ఒకపై యెరూషలేము గుమ్మములు ప్రలాపిస్తున్నాయి, ప్రాకారములు కూలిపోతున్నాయి, గుమ్మములు కాలిపోతున్నాయి, దేవుని తోట కాలిపోతుంది, దేవుని తోట పసర పురుగులు, గొంగల పురుగులు, మిడతలతో తినివేయబడింది. కొత్తగా విత్తిన విత్తనములు, ఆకాశపు వర్షము లేక, పరిశుద్ధాత్మ కడవరి జీవము రాక, సువార్త సేవ వ్యవసాయం ఫలించడం లేదు. ఇప్పటికే ఉన్న సంఘాలు నిర్జీవ పట్టిపోతున్నాయి. అబద్ధ బోధల వలన, దొంగ బోధల వలన, మొదటి మూలపాఠముల వలన, అన్ని ఆచారముల వలన, శరీర కార్యముల వలన సంఘము దేవుని తోట మిడతలతో, పురుగులతో పట్టి పాడై నాశనమైపోతుంది. సరిగా దాని దైవ సేవకులు బయలుదేరి మరలా విత్తనాలు విత్తుతుంటే విత్తనం మొలకెత్తకుండా ఆకాశపు వర్షము రాకుండా మీది ఆకాశములు ఇత్తడిగా మారిపోయాయి. అంటే బంధించబడ్డాయి, గట్టిపడిపోయాయి, మూయబడ్డాయి. స్పందించే పరిస్థితి లేదు అక్కడ. అయ్యో, ఇంత ఘోరంగా పరిస్థితి ఉంటే సంఘములో ఉన్న భక్తులు ఎలా ఉన్నారు చెప్పండి? నిర్విచారంగా ఉన్నారట. సువార్త సేవ వ్యవసాయం ఫలించట్లేదనే బాధ ఎవరికి లేదు. ఇంతమంది దైవజనులు ఎన్ని రీతులుగా ప్రకటిస్తున్నారే, వాక్యపు విత్తనాలు ఫలించడం లేదనే ఏడుపు ఎవరికి లేదు. ఏనాడో పాతుకుపోయిన సంఘాలలో కూడా తెగుళ్ళు సోకి సంఘం పాడైపోతుంది అనే బాధ ఎవరికి లేదు. దర్జాగా సంఘంలో కూర్చోవడం, ఆదివారం దేవదూతల్లాగా మెరిసిపోవడం, మిగతా రోజులు అసలు భారమే లేనట్టు ఉండిపోవడం. ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు కొత్తగా పాపాలేమి చేయట్లేదు కానీ, ఘోరమైన పనులేమి చేయట్లేదు కానీ, నాశనకరమైన నీచ ప్రవృత్తి కలిగి లేరు కానీ, సియోనులో ఉండి కూడా, ఉపదేశాన్ని విని కూడా
దేవుని సంఘములో ఉండి కూడా, పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఎరిగి కూడా, లేఖనాలు విని కూడా ఒక విచారము లేకుండా, భారము లేకుండా, ఒక దుఃఖము లేకుండా, వేదన లేకుండా దర్జాగా బతికేస్తున్నారు. చూడు, దీన్ని బట్టే మీకు శ్రమ కలుగుతుంది అంటున్నాడు. క్రైస్తవులారా, సంఘాలకు పోతున్న వారులారా, ఏదైనా దేవుడు ఒక అద్భుతం చేస్తాడని, ఏదైనా దేవుడు ఒక మేలు చేస్తాడని, ఎప్పుడు ఏదైనా అద్భుతాన్ని పొందుదామని ఆశతో దేవుని సన్నిధికి వస్తున్న వారులారా, ఈ రాత్రి ఒక సత్యాన్ని మీరు వినాలి. ఏ పాపం చేయకపోయినా, ఏ భ్రష్ట లక్షణం నీలో లేకపోయినా నీకెందుకు శ్రమ కలుగుతుందో తెలుసా? నీవెందుకు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావో తెలుసా? నీకు విచారమే, శ్రమయే కలుగుట కారణం ఏంటో తెలుసా? సంఘం పట్ల, సేవ పట్ల ఒక భారము కానీ, బాధ కానీ లేకపోవటం. నశించిపోతున్న ఆత్మల పట్ల వేదన లేకపోవడం. పాడైపోతున్న దేవుని తోట పట్ల చింత లేకపోవడం. కాలిపోతున్న యెరూషలేము గుమ్మాల పట్ల బాధ్యత లేకపోవడం. ప్రలాపించుచున్న సీయోను గుమ్మములను చూసి నీకు వేదన కలగకపోవడం. ఒక భారము లేకపోవటమే, ఒక వేదన లేకపోవటమే, దేవుని సంఘాన్ని సేవ పట్ల ఒక కన్నీటి అనుభవం లేకపోవటమే నీ జీవితంలో దేవుని కృప రాకపోవటానికి కారణమవుతుంది. నువ్వేమంటున్నావంటే, నేను తప్పు చేయట్లేదుగా, నేను ఎవరికి కీడు చేయలేదుగా, నేను ఎవరి సొమ్ము తినలేదుగా, నాకెందుకు ఎలాగవుతుందని నువ్వు అంటున్నావు. కానీ ప్రభు అంటాడు, సియోను అనుభవానికి వచ్చిన తర్వాత కూడా నీకు భారం లేకుండా బతుకుతున్నావు కనుక నీకు ఇలాంటి శ్రమ కలుగుతుంది. సియోనులో నిర్విచారముగా ఉండేవారికి శ్రమ. గుర్తుండిపోవటం కోసం ఈ మాట మనసులో పెట్టుకోమని పదే పదే చెబుతున్నాను. నిర్విచారమే విచారానికి కారణమవుతుంది. నీవు ఒక భారం కలిగిన వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా మారాలి. దాని సీరియస్నెస్ మీకు అర్థం కావడానికి మరొక మాట మీరు బైబిల్లో చదవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును, విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ మాట వినండి బిడ్డలారా. రాణి స్థానములో కూర్చున్నటువంటి ఎస్తేరుతో దైవజనుడైనటువంటి మొర్దెకై మాట్లాడుతున్నాడు. ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు మాట్లాడుతున్న మొర్దెకై ఏమని? నీవీ సమయమందు మౌనముగా ఉన్న ఎడల, నీవీ సమయమందు మౌనముగా ఉన్న ఎడల నీవు నీ ఇంటి వారును నాశనమైపోతారు. ఎంత భయంకరమైన మాట అండి. ఇంతకీ ఎస్తేరు ఏం చేసిందండి? దేశద్రోహమా, దైవద్రోహమా, రాజద్రోహమా? భక్తిని విడిచిపెట్టేసిందా? ఏదైనా శరీర కార్యం చేసిందా? అబద్ధమా, మోసమా, దొంగతనమా, వ్యభిచారమా, హత్య? ఏం తప్పు చేసిందండి ఆవిడ? పరిశుద్ధముగా ఉంది. తన పనికెత్తలను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా తయారు చేసింది. ఇప్పటికే she was good enough in the bhakti, in all the devotion things. చేస్తూనే ఉంది. మరి ఏంటి ఇంత పెద్ద మాట అంటాడు పాస్టర్ గారు వచ్చి? వ్యభిచారం చేసేవాడిని చచ్చిపోతావు, దొంగతనం చేసేవాడిని కీడు అన్నట్టుగా నీవి సమయంలో మౌనముగా ఉన్నావంటే నీకు నీ ఇంటి వారికి నాశనం వస్తుంది అన్నాడు. అయ్యి బాబోయ్, మౌనంగా ఉన్నందుకేనా? వ్యతిరేకంగా నేనేం మాట్లాడలేదే, ఆలకించిన మాటని. యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వచ్చును కానీ దేవుడి కార్యం దేవుడు ఎలాగైనా చేసుకుంటాడు. సందర్భం ఏంటక్కడ? 127 సంస్థానంలో చదివి ఉన్న యూదులందరూ కూడా ఒక్క దినముందే చనిపోయేలాగా, చంపేసేలాగా ఒక భయంకరమైన చట్టాన్ని చేశారు. అప్పటికే చట్టం తయారైపోయింది. అంచెల వారి చేత దేశమంతటా వెళ్ళిపోయింది. జీవో రిలీజ్ అయిపోయింది అన్నమాట. అప్పటికే యూదులందరికీ ఒక్క దినమే చనిపోయే ప్రమాదం, దేవుని బిడ్డలకు కీడు అన్న వార్త తెలిసి కూడా నేను అంతఃపురంలో ఉన్నాను కదా, నేను రానిని కదా, నా మీద ఈగవాలే ఛాన్స్ లేదు కదా అన్నట్లుగా కూర్చుండిపోయింది ఆవిడ. మొర్దెకై అంటున్న మాటలు దైవజనుడు, అమ్మా
జాగ్రత్తగా మాట విను. నువ్వేమి మాట్లాడకపోతే, స్పందించకపోతే, పని చేయకపోతే దేవుడు ఎలాగైనా కార్యం చేసుకుంటాడు. మాట్లాడవలసినట్టుగా ప్రవక్త మాట్లాడకపోతే గాడితో మాట్లాడించుకోలేదా? చేయవలసినటువంటి యుద్ధం సౌలు చేయకపోతే పశువుల కాపరితో చేయించుకోలేదా? దేవుడు కార్యం ఎలాగైనా చేస్తాడు ఆయన. ఈ రోజున దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి బిడ్డలారా. దైవజనుడు అన్నాడు, దేవుని కార్యం ఎలాగో జరుగుద్ది, సంఘమే మూతపడదు, సేవేమీ ఆగిపోదు. కానీ ఈ పరిస్థితి తెలిసి కూడా అంతఃపురంలో ఉండి, రాణిగా సింహాసనం మీద ఉండి, ఇలాంటి చట్టాలు చేయబడ్డాయని, ఇంతమంది ప్రజలు నశించిపోతారని తెలిసి కూడా నువ్వు దర్జాగా ఎలా పడుకుంటావు? నీవు ఈ సమయమందు మౌనముగా ఉంటే నీకు నీ ఇంటి వారికి నాశనం కలుగుద్ది. సీరియస్గా తీసుకోండి మాట దేవుని ప్రజలారా. వ్యతిరేకమైన కార్యాలు జరుగుతుండగా, సంఘానికి దేవుని ప్రజలకు శ్రమ సంభవిస్తుండగా, సువార్తకు ద్వారములు మూయబడుతుండగా, ఆటంకములు హెచ్చుతూ ఉండగా, ఇట్టి చట్టములు, ఇట్టి సంగతులు జరుగుతున్నాయని ఎరిగి అసలే భారమే లేకుండా, నాకేం పర్వాలేదు అన్నట్లుగా, ఒక బాధ్యత లేకుండా దర్జాగా నీ బతుకు నువ్వు బతికేస్తున్నావు అనుకో, నీవు దేవుని వద్ద, రాజు వద్ద ప్రాణాలకు తెగించి మనవి చేసే నైజం అలవాటు చేసుకోకుండా మౌనముగా ఉండిపోయినందుకే నీకు శ్రమని వాక్యం చెబుతుంది బిడ్డలారా. క్రైస్తవుడిగా ఉన్నందుకు, రక్షణ పొందినందుకు, సంఘానికి పట్టుచున్న తెగులు వలన, అబద్ధ బోధల వలన, లౌకిక ఆత్మ వలన జరుగుతున్న సాంప్రదాయ భక్తి వలన జరుగుతున్న నష్టాన్ని బట్టి నీకు వేదన కలగలేదా? యూదులందరూ నాశనం అయిపోయే చట్టాన్ని బట్టి నీకు దుఃఖం కలగలేదా? అసలు మౌనంగా ఎలా ఉంటావు? సమయంలో 2వ గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే ఒక భక్తుని హృదయం ఎలా ఉండాలో తెలుస్తుంది అక్కడ. సమయంలో 2వ గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, అహహ బలాఢ్యులు పడిపోయిరి, ఫిలిస్తీయుల కుమార్తెలు సంతోషింపకుండును, అన్యుల కుమార్తెలు శత్రు శిబిరము సంతోషపడినట్లుగా, సున్నతి లేని వారి కుమార్తెలు దురాత్మల సమూహములో ఆనందపడిపోయినట్లుగా. ఈ సమాచారము గాతులో అయ్యో, ఈ వార్తలు బయటికి వెళ్లకుండా చూడమని చెప్పి ఏడుస్తున్నాడు ఒక ఆయన. ఇంతకీ ఏడుస్తున్న పెద్ద మనిషి ఎవరు అడుగుతారా మీరు? ఒక దేశమునకు రాజండి ఆయన. 40 సంవత్సరాలు తిరుగు లేకుండా పరిపాలించినట్లుగా దేవుని చేత కృప పొందిన దైవజనుడు. ఇతనికి అడ్డొచ్చిన వారందరినీ దేవుడే తీసేశాడు. ఇతని రాజ్యమును దేవుడు స్థిరపరిచాడు. ఇతని మహారాజుగా దేవుడు హెచ్చించాడు. ఇంతగా కృప పొందిన, ఆశీర్వదింపబడిన ఈ వ్యక్తి గిల్బోవా అనే ఒక పర్వతం మీదకి ఎక్కి రొమ్ము కొట్టుకొని ఏడ్చి గోల పెడుతున్నాడు. ప్రలాపించి ధనుర్గీతం పాడుతున్నాడు. శోక కీర్తన పాడి గోల పెట్టి ఏడుస్తున్నాడు. ఏమిటయ్యా ఏడుపు? ఏమిటయ్యా దుఃఖం? ఏమిటి ఆవేదన కారణం? బిడ్డలారా, ఆలోచించారా మీరు? ఆ దుఃఖానికి, వేదన కారణం ఏంటి తెలుసా? అయ్యో, బలాఢ్యులు కూలిపోయిరే. ఎవరాలట? ఇశ్రాయేలుకు భూషణముగా ఉండేవారు, అనగా సంఘమునకు ఎవరైతే శ్రేష్టమైన అలంకరణగా ఉండినారో, సంఘానికి ఘనతగా ఎవరైతే ఉన్నారో, సంఘము ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకుంటుందో, అలాంటి అభిషక్తులు, అలాంటి నాయకులు, అలాంటి వాడబడుతున్న శక్తి గల వారు పడిపోతున్నారంట, బలహీనలు అవుతున్నారంట. ఈ సమాచారము తెలిసాక కూడా మౌనంగా ఎలా ఉండగలుగుతాడు భక్తుడు? కింది వచనాలకు వెళ్తే అతను అంటాడు, అయ్యో బలాఢ్యులు కూలిపోయిరే, అయ్యో బలాఢ్యులు కూలిపోయిరే. ప్రార్థన రానోడో, విశ్వాసులు ఎతకనోడో, బలహీనుడో పడిపోయిన అర్థం చేసుకోవచ్చు. ఇంతగా ఎతికినోళ్ళు, ఇంతగా బలపడినోడు, ఇన్ని కృపలు పొందినోళ్ళు, ఇంత బలముగా వాడబడ్డాడు పడిపోతే కూడా పోన్లేండి అని ఎలా నిలబడతాడు? నిద్రపోతావు ఆ రోజు? ఒక బలమైన దైవజనుడో, ఒక బలమైన భక్తిపరుడో బలహీన పడ్డట్టుగా, జారినట్టుగా నీకు దృష్టికి సమాచారం వస్తే ఆ రాత్రి నిద్ర పట్టింది నీకంటే నీకు సరైన హృదయ స్థితి లేనట్టే లెక్క. ఆ మాటే కన్నాడు. సియోనులో నిర్విచారంగా ఉంటారా మీరు? ఒక పక్కన గుమ్మలు ప్రలాపిస్తున్నాయా? గుమ్మములు కాలిపోతున్నాయా? ప్రాకారము కూలిపోతుందా? ప్రాకారం ప్రాకారం అని పదే పదే అంటున్నా. ఏమిటండి ప్రాకారం?
పరమైత గ్రంథం 8:8 చెప్తున్నాడు, మాకొక చిన్ని చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు. ఏ వయస్సు? వివాహ కాలం వచ్చినప్పుడు. అంటే అక్కడ చెబుతున్న వయస్సు వివాహ వయస్సు. వివాహ వయస్సు వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం? అది ప్రాకారము వంటిది ఆయన అంటున్నాడు. అంటే ఏమిటి అర్థం? వివాహ వయస్సు వచ్చిన ఒక చెల్లెలు సంఘానికి ఎలా ఉంటుందట? ఒక ప్రాకారములాగా ఉంటుంది. అంటే ప్రాకారం అన్నమాట ఏ కోణంలో వాడాడో తెలుసా? ప్రాకారం అనే మాటని ఎక్కడ వాడుతున్నాడో తెలుసా? ఒక ఎదిగిన ఆత్మీయ బిడ్డకు సదృశ్యంగా వాడుతున్నాడు. రెండవ రాకడ అనబడుతున్న అనుభవానికి ఎదిగిన విశ్వాసికి వాడుతున్నాడు. ఎవరికి వాడుతున్నాడంటే పెండ్లి కుమార్తె అనుభవానికి ఎదిగిన సంఘానికి వాడుతున్నాడు. దానికి వివాహ వయస్సు వస్తే అది ప్రాకారం ఉండేది లెక్క. ఏంటి ప్రాకారం యొక్క ఉపయోగం? ప్రాకారం యొక్క ఉపయోగం ఏంటంటే ఇంటిలోని సొత్తు దొంగల పాలవకుండా కాపాడుద్ది ప్రాకారం. ఏమిటా ఇల్లు? దేవుని ఇల్లు. ఏమిటా ఇల్లు? దేవుని సంఘం. దేవుని సంఘముల మహిమ, దేవుని సంఘముల ఆత్మలు, దేవుని సంఘముల ప్రతిష్ట, దేవుని సంఘముల దైవిక గుణాలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడే బాధ్యతను మోస్తున్న ఒక ఎదిగిన భక్తురాలు, ఎదిగిన సంఘం ప్రాకారం అనబడుతోంది. ప్రాకారం ఏం చేస్తుంది? ఇంటిలో సొత్తును కాపాడేది ఒకటి. రెండవది, లోకపు చెత్త లోపలికి రాకుండా కాపాడుద్ది. 85వ కీర్తనలో చెప్పింది అదేగా. కంచె తీసివేస్తేనేగా అడవి పందుల లోపలికి జొరబడగలవు. పాపిష్టి కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? కంచె లేకపోతేనేగా. అంటే సంఘములోకి లోకం ప్రవేశించకుండా, సంఘములోనికి పాపం ప్రవేశించకుండా, సంఘములోనికి లౌకిక ఆచారాలు జొరబడకుండా అడ్డుపడగలిగిన ప్రాకారము వంటి వారు ఉన్నారట సంఘంలో. ప్రశస్తమైన ఆత్మలకు కావలి వారి వలె లోకపు చెత్తను అడ్డుకొనగలిగిన ప్రాకారము వంటి వారు సంఘములో ఉన్నారట. ఇప్పుడు బాధ ఏంటంటే, అయ్యో ప్రాకారములు కూలిపోతున్నాయి. కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు భక్తుడు. ఇక్కడ ఏదైనా బలహీనలో ప్రార్థనలు ఎదగిన వారు, ఆత్మలు ఎదగిన వారు పడిపోయారు. నాకు ఇంత బాధ ఉండేది కాదండి. బలార్చులు కూలిపోయారే. ఇశ్రాయేలు వారికి భూశ్రమ గుండా వారు పడిపోయారే. ఇంకా వాళ్ళ బలం గురించి మాట్లాడుతూ సింహ వ్యాఘ్రముల వంటి వారు పడిపోయారే. అనగా పెద్ద పులులు అంటోళ్ళు, సింహం లాంటోళ్ళు. పెద్ద పులికి సింహానికి మిగతా అడవి జంతువులకు ప్రధాన వ్యత్యాసం, ఇవి వేటాడతాయి. ఇది లక్షణమైన ఇశ్రాయేలు జనము ఐగుప్తు దేశంలో బయలుదేరి వాగ్దాన దేశానికి వెళ్ళిపోతుంటే కొండల శిఖరముల మీద నుండి చూచుతున్నటువంటి బిలాము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో వారిని కొండల శిఖరం మీద చూస్తున్నాను. 400 సంవత్సరాలు బానిస బతుకు బతికి శత్రు చేతుల బాధలు పడి విమోచించబడ్డారా, వెళుతున్నారు. ఇంకా వాగ్దాన దేశానికి చేరలేదు. అయినా నేను వారిని చూచుతున్నారు. ఎలా కనపడుతున్నారు తెలుసా? వారు ఆడు సింహములు నిక్కి నిలిచి వేటాడిన దానిని చంపి తిని వరకు నిద్రపోని రేంజ్లో ఉన్నారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమె నాన్న గట్టిగా చెప్పాలి, గట్టిగా. శత్రువు అనుకున్నాడు వాళ్ళు 400 సంవత్సరాలు బానిస బతుకు బతికారుగా, ఇప్పుడే మెల్లిగా బయటపడ్డారుగా. ఇక వీళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళాక, వీళ్ళు బలపడ్డాక, వాళ్ళు స్థిరపడ్డాక అప్పుడు ఏమన్నా చూలు విదురుస్తారేమో. అబ్బే లేదండి. ఐగుప్తులను పోయి దరిద్రం అంత స్తోత్రం చెప్పండి. సముద్రం దాటాక వదిలింది బలహీన స్తోత్రం చెప్పండి. అడుగడుగున ప్రతిరోజు పరలోకపు మన్నా తింటున్నారుగా, పరిశుద్ధాత్మ జలములు త్రాగుతున్నారుగా, మేఘం కింద నడుస్తున్నారుగా, అగ్ని మధ్యలో సంచరిస్తున్న దేవుని స్వరం వింటున్నారుగా. వీళ్ళు ఇప్పుడే చేతి కింద మనిషిని బ్రతికిన మనుషులు, కాలు కింద చెప్పిలాగా బ్రతికిన మనుషులు ఎప్పుడైతే రక్షణ పొందారో, వాక్యం అనే బలమైన ఆహారాన్ని తింటున్నారో, బండలోని నీరనబడుతున్న పరిశుద్ధాత్మ అభిషేకం పొందారో, మేఘము కింద మోషే వెనుక ఒక ఆత్మీయ నాయకత్వాన్ని కలిగి అభిషేకముతో నడుస్తున్నారు. వారి బలం ఏ రేంజ్కి పెరిగిందంటే, ఇంకా వాగ్దాన దేశంకి వెళ్ళక ముందే వారు వేటాడి చంపి కోరుకున్న దాన్ని తినగలిగిన సింహములా కనిపిస్తున్నారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు బాధ ఏంటంటే, అలాంటి సింహముల వంటి వారు పడిపోతున్నారు. పడిపోతున్నందుకు ఎంత బాధ ఉందో, నిలుచున్నాడు వాళ్ళ గురించి ఏడవకపోవటం అంతకన్నా ఎక్కువ బాధ కలిగిస్తోంది. వాడు ఎలాగో పడిపోయాడు రా, నీ లెక్కలో నువ్వు పడిపోలేదుగా, మరి ఏం చేస్తున్నట్టు నీవు? పరిసయ్యుడు మాదిరి
నేను వాడి వలే పడలేదు, వీని వలే పడలేదు, నేను నిలుచున్నానని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నావా నీవు? అంతటోడే పడ్డాడు, ఇంతటోడే పడ్డాడు, నువ్వు ఎంతటోడివై ఏం చేస్తున్నావో? వాడు పడ్డాడు వీడు పడ్డాడు చాటింపు కొడుతున్నావా? ఫిలిష్తీయులు ఎప్పుడు దురాత్మల సమూహాలకి సాదృశ్యంగా బైబిల్లో చెప్పబడుతుంది. ఆది కాండములగా అయితే ఫిలిష్తీయులు అబ్రహాము దినములలో తవ్వించిన బావులను ఇస్సాకు కాలముల వాళ్ళు పూడ్చివేశారట. వినండి శ్రద్ధగా, బావి తవ్వుట అంటే నీటిని సృష్టించడం కాదు, ఆల్రెడీ నీరుంది. నీటికి మనకి మధ్యలో ఉన్న అడ్డం మట్టి తీసేసుకోవడమే బావి తవ్వడం అంటే. ఆ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు? యోహాను 7:37 ప్రభువు మాట్లాడుతూ, యేసయ్య నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడి కడుపులో నుండి జీవజల నదులు, చివరి మాట చెప్పండి, జీవజల నదులు ఏమవుతాయి? కొంచెం గట్టిగా అక్కడున్న మాట గుర్తు చేసుకోండి. జీవజల నదులు పుట్టును అనలేదు, పారుతాయి, ఆల్రెడీ ఉంది నది అక్కడ. విశ్వసించు వానికి ఇప్పుడు నది ఒకటి పుట్టిస్తాను వాడిలో కొత్తగా అనలేదండి దేవుడు. నీతో పాటు ఒక నదిని పెట్టాడు నీలో దేవుడు, ఒక ప్రవాహం నీలో ఉంది. ఆ ప్రవాహానికి కార్యాచరణకు మధ్యలో అడ్డంగా ఉన్న మట్టి, భక్తిహీనత, లోకం, పాపం, శరీర కార్యాలు, లౌకికాత్మ వ్యవహారాలు, ఇవి తీసేయటమే ఒకని పరిశుద్ధాత్మములకు నడిపించడానికి మార్గం అవుతుంది. ఇప్పుడు బావు తవ్వబడింది, నీరు ప్రవహిస్తుంది, ఎంతమంది దాహమైన తీరుస్తుంది, ఎన్ని కలవలకైనా జవాబు చెప్పుద్ది, ఎన్ని ఒంటెలను బతికిస్తుంది. ఇలాంటి బావి రెడీ అయిపోయింది అంటే అబ్రహాము దినములలో బావులు తవ్వబడ్డాయంటే అనేకులను పరిశుద్ధాత్మలోకి నడిపించగలిగాడని అర్థం. వారిని మూసేసిన వాడెవడు? ఫిలిష్తీయులు వచ్చి బావులు పూడుస్తున్నారట. పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్న వ్యక్తులను చల్లార్చి ఇక ప్రవాహం లేనట్టుగా, జనముల దప్పిక సంగతి ఏమిటి వారికే వారు ఉపయోగపడినట్లుగా అనేక మంది ఆత్మ సంబంధమైన వారిని కూడా చల్లారుస్తున్న ఒక భ్రష్ట కారణాలు మనం చూస్తున్నాం భూమి మీద. అందుకనే ఫిలిష్తీయులు ఎప్పుడు కూడా దురాత్మలకు సాదృశ్యం, దేవుని ప్రజలకు చెరుపు చేయవారుగా మైలైనప్పుడు వాళ్ళు కుట్ర చేస్తున్నారు దేవుని ప్రజల మీద. న్యాయాధిపతుల దినం వరకు కనబడతారు మీరు వారు. కనుక ఫిలిష్తీయులు ఎప్పుడు దురాత్మలకు గుర్తు. దావీదు అంటున్నాడు, ఇట్టి సంగతి ఫిలిష్తీయులకు తెలిసి వారు ఆనందపడక ముందే మనం ఏదైనా చెయ్యాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వార్తలు వారిని విననివ్వకండి, వారిని ఆనందపడవనివ్వకండి. వారు సంతోషపడే అపవాది కానీ, వారి శక్తులు కానీ, వాయుమండల సేనలు కానీ సంతోషపడనివ్వకండి. క్రైస్తవులారా, అపవాదిని ఎంజాయ్ చేయనివ్వకండి, దురాత్మల సమూహాలు ఆనందపడనివ్వకండి. వారు ఆందోళనలో పడాలి, వారు దుఃఖపడినట్లుగా ప్రార్థనా పనులు లేపబడాలి, ప్రవచించు వారు లేపబడాలి, ప్రలాపించు వారు లేపబడాలి, ఉపవాస వీరులు లేపబడాలి. గుమ్మములు పాడైపోతూ ఉండగా వాటి తరపున నిలబడగలిగిన వారు లేపబడాలి. నిర్విచారముగా ఉండడమే శ్రమకు కారణమవుతుంది. నువ్వు దేవుని బిడ్డ అయినందుకు నీకు కాస్త సంఘం పట్ల భారం ఉండాలి. చిన్న ప్రవక్త ఏమంటున్నాడు? మందిరము శిథిలమై ఉండగా మీరు సరంభి వేసిన మిద్దెలలో ఉండటకు మీకు ఇది సమయమా? ఒక కుష్ఠరోగి శుద్ధుడవ్వకుండానే లోబడకుండా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాడు. బాగుపడ్డాక వెనక్కి వచ్చాడు, బట్టలు చందాలు ఇద్దాం అనుకున్నాడు, కానుక పట్టుకొచ్చాడు. కానీ దైవజనుడా, నీ విషయమై తప్పుగా మాట్లాడాను, నువ్వు రాలేదే, చెయ్యి ఆడించలేదే అన్నాను, తప్పే. నువ్వు చెప్పినట్టు చేస్తే కానీ బతుకు బాగుపడలా అని ఒప్పుకోలేదు. అడిగి నేను పెద్ద రేంజ్ కదా, నాకు సంతోషం కలిగింది, సందా తీసుకొని వచ్చాడు, ఎలవయా పడికెలో అన్నాడు దైవజనుడు. ఈడేం చేస్తున్నాడు? వెనకాల పరిగెత్తి చెప్పండి లేనిపోని దొంగ మాటలని చెప్పి కొన్ని వస్తువులు బట్టలు తెచ్చుకుంటున్నాడు. నా మాట వినండి బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని బిడ్డలారా, వాడు తిరిగి వచ్చాక ఎలీషా అన్న మాటలేంటి? ద్రవ్యమును, ద్రాక్ష తోటలను, వస్త్రములను సంపాదించుకొనవచ్చునా అనలేదే. సంపాదించుకున్నటకు ఇది
ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఈ సమయం వాడికి పశ్చాత్తాపం రప్పించాల్సిన సమయం, ఈ సమయం వాడికి జ్ఞానోదయం కలిగించాల్సిన సమయం, ఈ సమయం దైవజనుల విలువేంటో నేర్పాల్సిన సమయం, దైవజనుల వద్ద ఎలాగో మోకరించాలి, ఎలాగో ప్రార్థించాలి, నడిపింపు నేర్పాలి. వాడికి నేర్పాల్సిన నేర్పకుండా నువ్వు భోగేసుకుంటామే మొదలెట్టావు. నువ్వు ఇలా సమయం దేనికి అంటూ మండిపడుతున్నావు. వచనాలు 25వ వచనంలో మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు, 2 రాజులు 5వ అధ్యాయంలో. కనుక ఈ రోజు నేను చెబుతున్న ఉపదేశం అంతా ఒకటే. మనం దేవుని బిడ్డలం అయ్యుండి, వాక్యం ఎరిగిన వాళ్ళం అయ్యుండి కూడా ఒక పక్క ఆత్మలు నశించిపోతుంటే, పరిశుద్ధులే పడిపోతుంటే, బలాఢ్యులే కూలిపోతుంటే, ఇశ్రాయేలు వరకు భూషణముగా ఉండేవారు దేవుని సంఘ ప్రభ తగ్గిపోయినట్లుగా, చల్లారిపోతున్నట్లుగా ఉంటే, చీమ కుట్టినట్టయినా లేకుండా హాయిగా 3 పూటలు తిని పడుకుంటావా నువ్వు? నేను ఇప్పుడు రానేని, నాకు సింహాసనం ఉంది, నేను అంతఃపురంలో ఉంటాను, నాకేం పర్వాలేదు అనే ధీమా నీకు క్షేమం కలిగిస్తుందా? దైవజనుడైన మొర్దెకై అంటున్నాడు ఒక మాట, నువ్వు రానివైనంత మాత్రము చేత తప్పించుకొని అనుకొనుచున్నావేమో, జాగ్రత్త బిడ్డ, మంచిది కాదు నాన్న. వద్దు, నాకు ఒక స్థిరమైన కుటుంబ వ్యాపారం ఉంది, ఉన్నత ఉద్యోగం ఉంది, వారసత్వ ఆస్తులు ఉన్నాయి, నాకిక కొదవలేదు, పర్వాలేదు. ఈ ధీమా నీకు రాకపోతే మంచిదని మనవి చేస్తున్నాను. నువ్వు రానివా, అంతఃపురంలో ఉన్నావా, రాజు గుమ్మములో ఉన్నావా, కుర్చీ మీద ఉన్నావా కాదు, నీకు ఇలాంటి వార్త విన్నబడినప్పుడు నీవు ఇంకా రాజ్యవస్థల్లో ఉండటం కుదరదు. గోనె పట్టు కట్టుకుని ప్రలాపించడం స్టార్ట్ చేయాల్సిందే. సంఘం ఏ రీతిగా భద్రమైపోతుంటే నువ్వు ఎంత హాయిగా ఎలా ఉండగలుగుతావు? ఒకే ఒక్క మాట మీ గుండెల్లో స్థిరపడిపోనండి రాత్రి, సియోనులో నిర్విచారముగా ఉండేవారికి శ్రమ. భారం లేని క్రైస్తవ్యం కుదరదు, వేదన లేని క్రైస్తవ్యం కుదరదు, కాడి మోయని క్రైస్తవ్యం కుదరదు. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులలో నా యొద్దకు రండి, మీకు ఏ బరువు బాధ్యత భారం ఏమి లేదు, దర్జాగా 3 పూటలు 7 గంటలు పడుకోవచ్చు అని లేదు కదా బైబిల్లో. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, మీ పాప భారం నేను మోసేశాను గనక, ఈ పాప భారాన్ని తీసేశాను గనక, మీరు నా రాజ్యము అనే కాడిని నా మీద మీరు ఎత్తుకోండి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నదంటున్నాడు యెషయా 9:6లో. మత్తయి 11:29లో మీ మీద నా కాడి ఎత్తుకోండి అంటున్నాడు. ఏమిటా కాడి? దేవుని రాజ్యం అనే కాడి. బిడ్డలారా, నేను ఇప్పుడు దేవుని రాజ్యంలో చేరిపోయాను. నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం, అదే దేవుని రాజ్యం. పండగ చేసుకో, ఆ రాజ్యములో నేను ఉందును. ఓకే, ఉండి ఏమిటి చేస్తావు? రాజ్య పౌరునికి బాధ్యత లేదా? రాజ్యం మీదకే యుద్ధం దండెత్తొస్తుంటే హాయిగా నిద్రపోతావా? ఒక్కసారి పరిస్థితిని ఆలోచించండి. దావీదు ఏమంటున్నాడు? అయ్యో, బలాఢ్యులు కూలిపోయిరే, ఇశ్రాయేలుకు భూషణముగున్న వారు కూలిపోయిరే, సింహ వ్యాఘ్రముల వంటి వారు పడిపోయిరే, పక్షి రాజంతా వలి కలిగిన వారు కూలిపోయిరే. పక్షి రాజంతా వడి కలిగిన వారు. వేట దొరికిందంటే అది ల్యాండ్ అయ్యే స్పీడ్ చూస్తే ఆశ్చర్యం వద్దు మనకి. రప్పరొచ్చి పట్టుకుపోద్దంటే. అలాగున్న దేవుని రాజ్యం అనే కొట్లలోనికి ఆత్మలను కూర్చిన వాళ్ళు వీళ్ళు. వేగంగా 3,000 5,000 బాప్తిస్మాలు ఇచ్చే సంఘాన్ని నింపేసిన వాళ్ళు వీళ్ళు. పక్షిరాజంత వడిగా, సింహ వ్యాఘ్రములంత బలంగా సేవ చేసిన వాళ్ళు. పడిపోతుంటే, కష్టపడుతూ ఉంటే, నీరసిల్లిపోతుంటే ఒక భారం వెళ్ళినట్టు మిగిలిపోతావా నీవు? బాధ్యత లేకుండా ఉండిపోతావా నీవు? నిన్ను మేల్కొల్పటానికి, నీకు భారం నింపడానికి, నిన్ను ఒక కన్నీటి ప్రార్థన యోధుడిగా మార్చడానికి దేవుడు సంఘాన్ని పురుకొల్పి ఏర్పాటు చేసిన కుడికని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నిర్విచారముగా ఉండేవారు భారమును పొందాలి. రాత్రి
సుఖభోగములను ప్రవర్తించేవారు వైరాగ్యానికి రావాలి ఈ రాత్రి. ఏ తప్పు చేయకుండానే నాకేంటి బాధలని అనవసర విచారణ వదిలిపెట్టి సంఘము కొరకు, సేవ కొరకు ఒక విచారమును కలిగి ప్రార్థించడం ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందగలవని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మొర్దెకైకి ఆ భారం ఉండబట్టేగా, మొర్దెకై రాజవస్త్రాలు తీసేయబట్టేగా, మొర్దెకై గోనెపట్ట కట్టుకోబట్టేగా, గోనెపట్ట రాజకుమ్మల పడి బూడిద పోసుకొని ఆ మొర్దెకై ఏడవబట్టేగా, ఖరీదైన రాజవస్త్రాలు కానుక వస్తే వద్దని పక్కన పాడేసినందుకేగా, విలువైన వస్త్రాలు తీసేసి ఖరీదైన బట్టలు తీసేసి గోనె పట్ట ధరించుకొని సాధారణ బట్టల్లోనికి మారి బూడిద పోసుకొని పొలాపించే భారం ఉండబట్టేగా ఏనుగు ఎక్కించి మరి ప్రధానమంత్రి చేత సన్మానం చేయించాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి ఒకసారి. ఏమయ్యా మొర్దెకై, నీకెందుకు ఈ ఘనత? మొర్దెకై, నీకెందుకు ఇంత మహిమ వచ్చేసింది? మొర్దెకై, నీకెందుకు ఇంత ప్రఖ్యాతి కలిగింది? మొర్దెకై, ప్రధానమంత్రి గారే ఏనుగు అంబారి ఎక్కించి నీకు సన్మానం చేయడం ఏమిటయ్యా? నిన్ను ఊరేగిస్తూ నీ మీద పూలవాన ప్రధానమంత్రి కురిపించడమా? గండ పెండేరం తొలగించడమా? ఆహా మొర్దెకై, నీకేమిటి సౌభాగ్య రహస్యం అడిగితే అతను చెప్తాడు, దేవుని ప్రజలకు విరోధంగా చట్టం చేయబడిందని మహారోదన చేసినందుకు, ఖరీదైన వస్త్రాలు తీసేసి గోనెపట్టు కట్టుకున్నందుకు ఇప్పుడు రాజులు అతన్ని సన్మానిస్తున్నారు. పాయింట్ ఎప్పుడు ఒకటే దేవుని బిడ్డలారా, పాయింట్ ఎప్పుడు ఒకటే, గుర్తుపెట్టుకోండి. విచారముగా ఉన్నవారు మహాదానము పొందినట్లుగా ఘనపరచబడుతున్నారు, నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ సంభవిస్తుంది. ఎప్పుడు నశించిపోయి ఆత్మల పట్ల, సంఘం పట్ల ఒక భారము కలిగి ఏడుస్తూ ప్రార్థన చేసే వాళ్ళేమో సంతోషభరితమైన జీవితంతో నవ్వుతూ ఘనపరచబడుతున్నారు. వాక్యం చెబుతున్న సత్యం అదే, లేఖనం తెలియచేస్తున్న పాఠం అదే. కన్నీళ్లతో వెతుచున్న వాడికే సంతోషగానం పంట. ప్రభువును మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి సందేశాన్ని శ్రద్ధగా వినండి. నిర్విచారముగా ఉన్నవాడికి శ్రమ. కొందరికి అసలు బాధే లేదు, భారమే లేదు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17:8. అతడు నిలిచి ఇశ్రాయేలుల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకనిని ఏర్పరచుకొని అతని నా యుద్ధకు పంపుడి. 24వ వచనం చదవండి. ఇశ్రాయేలీలందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట, దేవుని బిడ్డలారా, తలలు పైకి తన వైపు చూస్తూ ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రభువుకి. అంతేనా? అందరు చెప్పగలుగుతారా? హల్లెలూయా. ఫిలిష్తీయుడకు గొలియాతు వచ్చి మాట్లాడుతున్నాడు, మీరు ఎందుకండి ఇంతమంది యుద్ధానికి వచ్చేసారు? మా సైన్యం మీ సైన్యం కొట్టుకొని అనేక మంది చనిపోవడం అవసరమా? రక్తపాతం ఎందుకండి శ్రమ? మీలో ఒకరిని ఏర్పరచుకునుడి. ఎవరైనా ఒకరిని లేపి నా దగ్గర కానీ పంపండి, నేను వాడు కొట్టుకుంటాం. నేను ఓడిపోతే మొత్తం ఇశ్రాయేలు ఓడిపోయినట్లు లెక్క, ఫిలిష్తీయులు ఓడిపోయిన లెక్క. మీ వాడు ఓడిపోతే మొత్తంగా ఇశ్రాయేలు ఓడిపోయిన లెక్క. అంటే 40 రోజులుగా వాడు తన బల ప్రదర్శన చేస్తూ సవాలు విసురుతూ కేకలు పెడుతూ ఉంటే 40 రోజుల నుంచి ఒకే ఒక్క మాట, ఎవరైనా ఒక్కరిని పంపండి అయ్యా. మీలో ఒక్కడున్నాడా? ఎవడో లేడా? 40 రోజులుగా కేకలు వినబడుతుంటే ఒక్క సైనికుడికి రోషం రాదేమండి? కనీసం రాజుగారికి రోషం రాదేటండి? వారు మిక్కిలి భయపడిపోతున్నారంట. మరి సైనికులు కూడా భయపడిపోతే
మరి సాధారణ ప్రజలకి సైనికుడికి ఇంకేమిటి తేడా? నువ్వు మిలిటరీ ఫుడ్ తింటావు కదా కూర్చొని అక్కడ. ఆస్తి మీద ఖర్చు పెట్టి నీకు ఖరీదైన ఆయుధాలు కొనిచ్చారు, యుద్ధ కవచం ధరించుకున్నావు, యుద్ధ భూమిలోనే ఉన్నావు, ఇంటికి కూడా రావు తిండి తిప్పలకి. మరి 40 రోజులుగా ఒక్కడు రండి, ఎవడైనా మీలో ఒక్కడు రండి. దమ్మున్నవాడు ఒక్కడు లేడా? రోషగలవాడు ఒక్కడు లేడా? ఎదురొచ్చేవాడు ఒక్కడు లేడా అని శత్రువు అరుస్తూ ఉంటే ఎవడు మాట్లాడ్డామండి? దేశం పరువంతా పోయేలాగుంటే ఒక్క దావీదు మాత్రమే తనకు సంబంధం లేకపోయినా క్యారేజీ ఇచ్చి వెళ్ళిపోయి ఒక సాధారణ వ్యక్తి అయిన గొర్రెలు కాసుకునేవాడే అయినా అతను అంటాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఒక సున్నతులను ఫలిస్తాడు ఏ పాటివాడు అని చంపేస్తానంతేనే అంటాడు. ఆ మంట ఇది, ఆ కసి అది. దేవుని సంఘానికి ఒక సవాలు ఎదురైనప్పుడు నీలో కసి కలగొద్దా? దావీదుకి యుద్ధం అలవాటు కాబట్టి అన్నాడంటారా? దావీదు చేతిలో ఖరీదైన ఆయుధాలు ఉన్నాయి కాబట్టి అన్నాడా? శత్రు వేసే బాణాలు తప్పించుకొని డాలు ఉంది కాబట్టి ధైర్యం చేశాడా? రహస్యంగా చొరబడుతున్న దుర్మార్గపు ఆయుధాలు వచ్చి తగలకుండా సర్వాంగ కవచం ఉంది కాబట్టి ధైర్యం చేశాడా? ఏమీ లేవు, రోషం తప్ప. ఒక్కరు కూడా లేదు ఆయన దగ్గర. శిరస్థానం లేదు, మైమరువు లేదు, దట్టి లేదు, కనీసం చోడు లేదు, డాలు లేదు, కత్తి లేదు, ఏమీ లేదు. ఏమీ లేకపోయినా చెలరేగిపోతున్నాడు పిల్లడు. కారణం ఏంటంటే రోషం ఒక్కటే ఉంది. అన్ని ఉన్న వాళ్ళు కూర్చున్నారండి పక్కన. వీడు చేసిన పాటు కలిసిపోయినందుకు వీడి క్యారేజీల మీద క్యారేజీలు వస్తున్నాయి వీడికి. ఈ క్యారేజీలు తిని గొలియాతును చంపేవాడిని చంప మీద కొడుతున్నాడు వీడు. అందుకనే సీనియర్ల తర్కం అని ఒక కవిత రాశాను పూర్వం, మాసపత్రిక కోసం రాసి. సీనియర్లు ఏమన్నా తర్కిస్తున్నారంటే అందులో ఒక మాట రాశా, మేము గొలియాతును అంటే ఎదుర్కొనలేం కానీ దావీదుని ఎందుకు తరమలేం అని రాశాను ఒక మాట. గొలియాతు కాడికి పనిచేరీలు, దావీదు ప్రాణం తెత్తక మాత్రం రెడీగా ఉంటారు. వీడు అంటాడు, ఈ పెద్దోడు దావీదుని చెంప మీద కొట్టి, నీ బుద్ధి నాకు ఫస్ట్ నుంచి తెలుసురా. నీకేం తెలిసినాడు బుద్ధి? ఒక్క గొర్రె పిల్ల కోసం సింహం నోట్లో చేయి పెట్టని తెలుసా నీకు? ఒక్క గొర్రె పిల్ల కోసం ఎలుకు బండెలకల్లా పరిగెత్తి 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 దాన్ని సావగొట్టు గొర్రె పిల్ల బతికించుకున్న సంగతి తెలుసా నీకు? తెలుసుంటే మోర్ముడు వచ్చిండేది ఇప్పటికి నీకు. రోషం గల దైవజనులను ఎప్పుడు చూసుండవు నువ్వు. సౌలుకున్న కవచం లేదు కాబట్టి అని లెక్క చేయలేదు నువ్వు. సౌలు వేసుకున్న కవచమే అదే వస్త్రం వేసుకుని ఉంటే ఓహో అనుకునేవాడివి. ఈ దగ్గర సౌలు వస్త్రం లేదాయే, సౌలు డాలు లేదాయే, సౌలు కత్తి లేదాయే. అయ్యో మరి ఏమీ లేవా? నిజమే, సౌలుకున్న పిరికి కూడా లేదు, అసలు ఆ బ్యాచే కాదు. ఇతను ఎక్కడ ఎదిగాడు సరే? మరి అరణ్యములో తండ్రి మందను కాయిచుండగా. చప్పలు కూడా గట్టి ఒకసారి. తండ్రి మందలో ఉండేవాడికి బలం ఉంటుంది, స్తోత్రం చెప్పండి. తండ్రి మందలో ఉండే అనుభవాలు ఉంటాయి, స్తోత్రం చెప్పండి. తండ్రి మందలో ఉండేవాడికి రోషం ఉంటుంది, స్తోత్రం చెప్పండి. తండ్రి మందలో ఉండేవాడు తయారవుతాడు. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ సంఘములో ఉన్నావో, సౌలు ప్యాచులో ఉన్నావేమో నువ్వు, అందుకే బలహీన పడిపోతున్నావు. ఏంట్రా నువ్వు చెలరేగిపోతున్నావు? నీకున్న ధైర్యం ఏంట్రా అంటాడు పిల్లోని పట్టుకొని సౌలు. సింపుల్గా దావీదు, నేను అరణ్యమును నా తండ్రి మందను కాయిచుండగా. అడ్రస్ అది మందే. ఒక 15 సంవత్సరాల క్రితం కాకినాడలో ఒక అసలు నువ్వే కాలేజీ, నువ్వే యూనివర్సిటీ, నీ థియాలజీ? నాకు ఏం లేదు సార్, నేను థియాలజీ చదవలేదు సార్. ఎంత చెప్పినాడు? అసలు నువ్వు ఎక్కడ, నీ యూనివర్సిటీ పేరేంటి? ఫ్రమ్ విచ్ కాలేజ్ యూ కేమ్ ఫ్రమ్? ఆడికి వచ్చిన 3 మొక్కలు నా మీద వదులుతున్నాడు ఇంగ్లీష్ అంతా. నేను ఎడదొచ్చేది లేదంటే వెండే ఎక్కడ 10 మందిలో కంటే మీరు థియాలజీ చదివారా? ఆడి టార్గెట్ ఇల్లా ఏంటంటే వీడు థియాలజీ చదువుకోలేదు, వీడికి వేదాంతం తెలియదని 10 మందికి చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ 10 మంది వాడి దగ్గరికి పోయి మీరు థియాలజీ చేశారా? ఏ కాలేజీ మీది? చెప్తాను కానీ చెప్తే మీకు నచ్చదు సార్ అన్నాను. అవి భలేవారు, ఎందుకు నచ్చదు? ఏమన్నా చెప్తానంటే అండి, రండి 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 అందరినీ పోగేశాడు గుంపు. మా కాలేజీ పేరు యేసు పాదాలు, స్తోత్రం చెప్పండి గట్టిగా.
నీకు అర్థమై సావదరా, నువ్వు రోడ్డు మీద తిరిగిన మనిషివి కదా. యేసు పాదాల్లో ఉన్న మహిమ నీకేం తెలుసు? ఆ కాళ్ళ మీద పడి ఏడుచోడికి తెలుసుద్ది, కన్నీరు గాచోడికి తెలుసుద్ది, ఆ పాదాలు ముద్దెట్టుకోవడం తెలుసుద్ది. స్తోత్రం చెప్పవే. సెంటు నువ్వు నీ ముఖానికి పోసుకుంటాం, మేము యేసు పాదాలకు పోతాం. స్తోత్రం చెప్పండి, చెప్పగట్టిగా స్తోత్రం అని. ఈరోజు ప్రభు సన్నిధిలో మీకు ఒక మాట ప్రకటిస్తున్నాను. సైన్యంలో ఉన్నవాడికేమో పాదరాబందే దర్జా కూర్చొని ఆహాహా వచ్చుచున్న ఈ మనుషులను చూచితివే, నిజముగా వీడు ఇశ్రాయేలును తిరస్కరించడానికి సరైనోడు. ఆడు సరైనోడు కాదు, నన్ను సరైనోడు కాక. ఆడు ఎప్పటికీ సరైనోడు కాదు. ఆడికి 2000 సంవత్సరాల క్రితం తలకాయ చేతికి పోయిందిరా. 2000 సంవత్సరాల క్రితం వాడిని యేసయ్య నిరాయుధుడిగా మార్చాడు సిలువలో. అసలు దగ్గర ఆయుధమే లేదు. ఆ గాలి పుడకం చూసి నువ్వు టెన్షన్ పడుతున్నావు. ఇట్ట గిల్లితే పోద్దండి, అది ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి మంచిగా. హల్లెలూయా. వాడు గాలిోడు కనుక గాలి అంతా నింపుకొని వచ్చి ఏమీ లేనట్టుగా లోపల ఏమీ లేకపోయినా దేవునికి స్తోత్రం. నేను కానీ లేచానంటే చంపుతానంటే ఇటు ముందే చచ్చిపోతున్నాడు. నువ్వేం చేయాలి తెలుసా? ఓపిక లేకపోయినా మెల్లిగా నడుస్తూ వెళ్ళి ఇటు అన్నామంటే పోతాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం సెలవులో యేసయ్య శత్రువుని నిరాయుధుడిగా మార్చేశాడు. అసలు వాడి దగ్గర ఆయుధం లేకుండా చేసి పడేశాడండి. వాడిని ఖాతరు చేసేది ఏమిటి అమాయకం కాకపోతేను? దావీదు కొట్టిన డైలాగ్ అదే. రాజుగారు మీరు ఎందుకు సార్ టెన్షన్ పడతారు? నేను నా తండ్రి మందను కాయచుండగా సింహం ఒకటి, ఎలుకబంతి ఒకటి రాగా నేను దానిని చంపేంటాడు. వాటిని అనాలి యాక్చువల్గా. నేను దానిని ఎందుకు అన్నాడు తెలుసునా? గ్రామర్ రాక వొకాబులరీ తెలియక కాదు. ఆయన తాత్పర్యం ఏంటంటే, ఒకసారి సింహం రూపంలో, ఇంకోసారి ఎలుకబంటి రూపంలో, ఇప్పుడు గొలియాతు గాడి రూపంలో, ఎప్పుడు వచ్చినా ఆడే. ఆయన ఇప్పటికే సావశత కొట్టాం, నాకు వదిలే చూసుకుంటానని సంగతి అంటాడు దావీదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సార్ ఈ టీంని ఇప్పటికి 10 సార్లు ఓడించాం సార్, ఇది 11వ సారి రానివ్వండి, మ్యాచ్ చూపిస్తా మీకు. తొలి ఓవర్లోనే మొత్తం అయిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సింహం ఒకటి, ఎలుకబంటి ఒకటి రాగా నేను దానిని ఎందుకన్నాడంటే, వీడు ఆల్రెడీ చంపేశాను సార్ అండి అని ఇంకో సొక్క వేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆడే మనకు తెలుసు. ఇంతకుముందు సొక్క ఏంటి? సింహం సొక్క వేసుకున్నాడు. ఇప్పుడు ఎలుకబంటి, ఇప్పుడు గొలియాతు సొక్క. ఆడు ఎప్పుడు వేసిన లోపల ఆడు మనకు తెలుసు సార్, అని ఓడించాం. ఇప్పుడు మీకు ఎందుకు టెన్షన్ పడతారు? మీరు ఎప్పుడు యుద్ధాలు చేసిన వాళ్ళు కాదు. ఎప్పుడు స్తోత్రం క్యారేజీ టీం కనుక మీది మీకు తెలియదు, వీడు మనకు తెలుసు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. సియోనులో నిర్విచారముగా ఉండే వారికి శ్రమ. యుద్ధములో ఉండి కూడా ఏంటి సార్ ప్రయోజనం? అందరూ యుద్ధ బొమ్మలు ఉన్నాడు, ఎవడో యుద్ధం చేయడు. అందరికి ఆయుధాలు ఉన్నాయి, ఎవడో బాణం వేసరాడు. అందరికీ కవచాలు ఉన్నాయి, ఎవడో ఎదిరాడు. ఎందుకండి మరి మీరు అందరూ మళ్ళీ పోటుగాడు ఏం పట్టుకోండి? రే నీకు ఆయుధం తెలుసా? రేయ్ ఇప్పుడు కత్తి పట్టుకునే ఎప్పుడన్నా హేమలు మేము కూర్చున్నాం, వెళ్ళరా ఎల్లో ఈ దండం పెడతా, నీ నాలెడ్జి మండిపోను. కొట్టేవని కొట్టనే వెళ్ళి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. గురి తప్పనివ్వకుండా గెలిపించే దేవుడు ఒకడు మనకున్నాడు. ముందడిగేసే దమ్ముంటే, రాయి విసిరే దమ్ము నీకుంటే ఆడి కథ చూస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అసలు నీకు విశ్వాసం లేక నీ తలకైతే అన్ని నాలెడ్జ్ ఎక్కువైపోయి నీకు తగ్గు వచ్చింది. కానీ అసలు సబ్జెక్ట్ ఏంటి తెలిసినా? చాలామంది అంటారు దావీదు ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తున్నాడు, గొలియాతు శరీర సంబంధమైన బలంతో వచ్చాడు. నీకు అమాయకం తెలియక శరీర సంబంధిగా కనబడుతున్న గొలియాతు కూడా భౌతిక యుద్ధం చేయలేదండి. వాడు కండలు ప్రదర్శించి బాణాలు ఈటెలతో రాలేదండి. వాడు దావీదు మీదకి వచ్చినప్పుడు అంట తన దేవతల పేరట దావీదును శపించడం ప్రారంభించాడు. అంటే వాడు కూడా ఏం చేస్తున్నాడు? ఒక ఆత్మ సంబంధమైన యుద్ధమే చేస్తున్నాడు. చాలామంది తెలియక ఏమంటారంటే దావీదు ఆత్మయుద్ధం చేస్తే శరీరం భౌతిక, గొలియాతు భౌతిక యుద్ధం బెబ్బెబ్బే కాదని ఆడు ఆత్మ సంబంధమైన యుద్ధానికే వస్తున్నాడు. వినండి బిడ్డలారా, ఆత్మీయ పోరాటం జరుగుతుంది. భౌతికంగా జరుగుతున్న దాడులు లెక్క కాదు పెద్ద. అసలు ఆత్మలో జరుగుతున్న పోరాటం, ఆత్మలో జరుగుతున్నటువంటి కుట్ర, క్షుద్ర పూజ వ్యవహారం వేరే ఉంది. వేరే దాన్ని పసిగట్టగలిగిన వాడు, దాన్ని చావు దెబ్బ కొట్టగలిగిన వాడు, ఎంత చిన్న పిల్లోడైనా పర్లేదు, ముందస్తు అనుభవాలు లేనివాడైనా పర్వాలేదు, వాడు ముందుకు రాగలిగితే వాణ్ణే రాజును చేయడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అసలు ఆ రోషం ఉన్నవాడు కావాలి, అసలు ఆ భారం ఉన్నవాడు. నాకెందుకు వెళ్ళి అనుకునేవాడు కాదు, నా పని చేసుకుందాం అనుకునేవాడు కాదు. నా పని గొర్రెలు కాసుకోవడం, నేను స్కూల్ టీచర్ని,
నేను ఆఫీసులో ఉద్యోగస్తుని, చర్చికి పోవటం వరకు ఓకే, క్యారేజ్ ఇమ్మంటే ఇస్తాను, అంటే ఏదైనా కానుకమంటే ఇస్తాను, పాస్టర్ గారికి అన్నం పెట్టమంటే పెడతాను, జత బట్టలు ఇమ్మంటే ఇస్తాను. మరి మిగతా మన సైన్యంలో ఉన్నారుగా, ఉన్న వాళ్ళందరూ చేస్తే మనకి ఈ బాధ ఎందుకు? నిన్ను పిలిచేది అందుకు కాదు. ఈ రాత్రి దేవుడు కూటమి పెట్టి, ఆల్రెడీ సైన్యంలో ఉన్నవాడు దైకేగా నిన్ను పిలిచేది దేవుడు. లేకపోతే ఈ సంఘం ఏపాటి సంఘం అండి, జనం ఏపాటి జనం అండి. సామర్థ్యానికి మించి, శక్తికి మించి ఎంత ఎందుకు కష్టపడుతున్నారు? ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు? చెయ్యవలసిన వారు చేయవలసిన యుద్ధం చేయకపోగా, ఎవరైనా చంటి బిడ్డల వంటి వారైనా రోషం కలిగిన వారు బయటకు వస్తే వారు ప్రభు చేతుల్లో పెట్టి వారిని దేశమునకు పనికొచ్చే దీవెనకరమైన వ్యక్తులుగా మార్చుటకు ఒక కొమ్ములోని తైలం ఎదురు చూస్తున్న రాత్రి ఓతింపబడ్డ గొర్రె పిల్ల కొమ్ములోని తైలం. ఇది సౌలు మీదకి వచ్చిన బుడ్డిలోని తైలం వంటి తైలం కాదు. ఇది గొర్రె పిల్ల కొమ్ములో నుంచి, ఓతింపబడ్డ గొర్రె పిల్ల పునరుద్ధరణ శక్తిలో నుంచి కొమ్మనగా అధికారం, కొమ్మనగా శక్తి, ఆ తైలం వస్తుంది ఇప్పుడు. ఎందుకు సార్ ఇతనికి అంత ప్రత్యేకమైన తైలాభిషేకం? రోషం ఉంది కనుక, భారం ఉంది కనుక, నాకెందుకులే అనుకోలేదు కనుక, నన్ను ఆహ్వానించలేదని ఎదురు చూడలేదు కనుక, నాకు ఘనత ఇవ్వలేదని కోరుకోలేదు కనుక, స్వచ్ఛందంగా తానే ముందుకు వచ్చాడు కనుక, పోతే పోయింది పనికి మళ్ళీ ప్రాణం బతుకున్నగా దేవుని కోసం ఉపయోగపడకపోతే ఎందుకన్నా తెగింపు ఉంది కనుక వీడికి కొమ్ములోని తైలం రావాల్సిందే. చప్పట్లు కొట్టి మహింపరచండి దేవుణ్ణి, కొనాలి గట్టిగా. నిర్విచారంగా ఉండే వాళ్ళకేమో శ్రమ, ఇలా సంఘం కొరకు విచారించు వారికేమో ఘనత. మొర్దెకైకి ఎంత ఘనత సార్! ఒక ప్రధానమంత్రి ఏంటి ఏనుగు అంబారికి ఎక్కించి తాడు పట్టుకొని నడితే అప్పుడప్పుడు పూలు విసురుతామా? కాళ్ళకి చేతులకి గండ పెండేరం తగిలించటమా? దేశ అత్యున్నత పురస్కారం అతనికి ఇవ్వడమా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక మాట. దేవుని ప్రజల కొరకు, దేవుని సేవ కొరకు ఒక విచారం కలిగిన వారేమో ఎవరు తీసివేయలేని ఒక పరలోకపు ఆనందానికి పెంచబడుతున్నారు. మొర్దెకై కలిగిన సంతోషాన్ని ఎవడన్నా క్యాన్సిల్ చేయగలరా సార్? ఆయన ముందుకెళ్ళి కుప్పికని తెలియచి ఎవడన్నా ఆయన నేర్పించగలరా? ఆ సంతోషం ఎవడు తీసివేయలేని సంతోషం. మన నోటి నిండా నవ్వుండెను అంటాడు భక్తుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడేముండెను? ఎందుకు? వారు చెరలో ఉన్నారు కనుక. ఇప్పుడు చెరలో ఉన్నవారు విడిపించబడ్డారు కనుక ఇప్పుడు మన నోటిని నవ్వుండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా స్తోత్రం. సంతోషంగా స్తుతించండి ప్రభుని. ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట ఒకటే, ప్రభు చెబుతున్న మాట ఒకటే. విచారము లేని వాడికే శ్రమ, భారము లేని వాడికే దుఃఖం, రోదన లేని వాడికే శ్రమ. ఎస్టారో జాగ్రత్త, రానివైనంత మాత్రము చేత తప్పించుకుందని అనుకునుచున్నావా నీవు? నోవే, you are also in trouble though you were a gazetted officer, though you were a top class business tycoon, though you were a special category politician, but still you are in a problem if you are a Christian without any burden for the church. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగిన రాజకీయ నాయకుడివైనా, వ్యాపారవేత్తమైనా, ఉద్యోగివైనా, క్రైస్తవుడు వయ్యుండి సేవ పట్ల భారం లేని వాడవైతే యు ఆర్ ఇన్ ట్రబుల్. నువ్వు చిక్కుల్లో పడతావు బిడ్డ. వాక్యం చెబుతున్న మాట విను. సియోనులో నిర్విచారంగా ఉండటమే శ్రమ కారణమవుతుంది. మాకెందుకండి కష్టాలు, మాకెందుకండి భారాలు, అలాగే ఏడుస్తూ మిగిలిపోక ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలోచించి నువ్వు ఒక తీర్మానానికి రావాలి. ఏంటా తీర్మానం? ఇది మొదలుకొని సేవ పట్ల, సంఘం పట్ల నేను ఒక భారం కలిగి ఉంటాను. దైవ జనుల పట్ల ఒక వేదన కలిగి ఉంటాను. నేను సంఘానికి ఎప్పుడు సవాలు వచ్చినా నేను స్పందిస్తాను. నాకెందుకులే, నేను క్యారేజ్ ఇచ్చి వెళ్ళిపోవటమే, ఆదివారం సందా ఇయటమే, పిడికిలి బియ్యం తీసుకురావటమే, ఫస్ట్ వంకాయలు బెండకాయలు తేవటం వరకే నా గొడవ, ఎంతకైనా నాకు లేదు. వద్దు,
క్యారేజీలు పట్టుకున్న చేతులు గొలియాతు ఖడ్గం నీ చేతిలోకి రావాలి. గొలియాతు తల నరకాలి. నీ చేతిలో ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో గొలియాతు తల ఉండాలి. అందుకనే దేవుడు సంగతి నీకు తెలియనట్లుగా నిన్ను యుద్ధ భూమిలోకి తీసుకొచ్చాడు. టు షో యూ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద చర్చ్. సంఘం ఎంత నిస్తేజంగా ఉందో, సంఘం ఎంత బలహీనంగా ఉందో, సంఘములో ఎంత ఘోరం జరుగుతుందో నీకు అర్థం కావడానికి తెచ్చాడు ఈ రాత్రి సభకు దేవుడు. దేవుని తోట మిడతల పాలైపోయిందంట, అబద్ధ బోధలు జొరబడ్డాయంట, లౌకికాచారాలు జొరబడ్డాయంట, అన్ని ఆచారాలు ప్రవేశించినాయంట, పలు రకాల పాపిష్టి శరీర కార్యాలు జొరబడ్డాయంట. దేవుని సంఘం పాడైపోతుంది. నేను ఏదో ఒకటి చేయాలన్న భారం నీకు రాత్రి రావాల్సిందే. అనుభవం లేకపోయినా, ఎన్నడూ యుద్ధం చేయకపోయినా, కత్తి పట్టకపోయినా శత్రువు చెలరేగుతున్నాడు కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలని నీకున్న రాయి అయినా ధైర్యంగా బయటకు తీయాల్సిన సమయం వచ్చిందని మనవి చేస్తున్నాను. సౌలు ఖడ్గం లేకపోయిందిలేండి, నీ రాయి నీకు చాలు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం అని. ఆమేన్, హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం త్వరగా చదవండి. 2 మాటలు చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వాక్యం చదివి వెంటనే 10వ వాక్యం చదవండి. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాలునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందురు. 7,000 మంది బయలుకు మొక్కని వారు, రోషం కలిగిన వారు నాకు మిగిలి ఉన్నారు. 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యెహోవా కొరకు మహా రోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి. ఈ 2 మాటల్లో ఏది నిజం సార్? మరి ఇశ్రాయేలు వారిలో బయలుకు మొక్కకుండా ఉండిపోయిన రోషము కలిగిన వారు 7,000 మంది ఉన్నారని ఒక వాక్యం చెబుతోంది అదే అధ్యాయంలో. అదే అధ్యాయంలో రోషం గల దైవజనుడు చెబుతున్నాడు ఏమని? నేను ఒక్కడనే రోషం కలిగి ఉన్నాను. అయ్యో లేదు సార్, ఇదే పట్టణంలో బయలుకు మొక్కకుండా విగ్రహారాధన చేయకుండా దేవుని కొరకు రోషంగా బతుకుతున్న వారు ఇంకా 7,000 మంది ఉన్నారు. 7,000 మంది ఉన్నమాట నిజమైతే మరి ఏలియా ఒక్కడే ఎందుకున్నాడండి? పడిపోయిన బలిపీఠాలు బాగు చేస్తున్నప్పుడు రాళ్ళన్నీ ఒక్కడే ఎందుకు మోసాడండి? 450 బలిపీఠాలకు విరోధంగా యుద్ధం ప్రకటించినప్పుడు ఒక్కడే ఎందుకున్నాడండి? అగ్ని కొరకు ప్రార్థించినప్పుడు ఒక్కడే ఎందుకున్నాడండి? శత్రువులను సంహారం చేస్తున్నప్పుడు ఒంటి చేత్తోనే ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందండి? మరి వర్షం కొరకు ప్రార్థన యుగము చేస్తున్నప్పుడు ఎందుకు ఒక్కడే కొండ మీద ప్రయాసపడ్డాడండి? అంటే ఆ పట్టణంలో బయలుకు మొక్కకుండా ఉన్న 7,000 మంది అన్నమాట. అబద్ధమా? నిజమే. అంటే వాళ్ళు విగ్రహారాధన చేసేవారు కాదు, పాపాలు చేసేవాళ్ళు కాదు, చెడ్డ అలవాట్లున్న వాళ్ళు కాదు. కానీ ఏ పాపము చేయకపోయినా, విగ్రహారాధన చేయకపోయినా, పొరపాట్లు చేయకపోయినా దేవుని కొరకు రోషముతో యుద్ధము చేయుచున్న ఏలియాతో సహకరించే వాళ్ళు కూడా కాదాళ్ళు. అంటే పాపము చేయరు, దేవుని కొరకైన పోరాటాలు కూడా సొంతంగా చేయకపోతే ఒక్కడే పోరాడుతున్నప్పుడు కనీసం గ్లాసు నీళ్లు చెదిక్కి లేకపోయిందే. 450 మంది శత్రువులు చంపుతున్నప్పుడు 449 మందిని చంపాకన్నా నీ బతుకు రోషం ధైర్యం రాలేదా సార్? అన్న నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటాను లేకపోయావా? ఆరు 6,000 సేనాదయ్యాన్ని అడవలేకపోయావు, పిల్లదయ్యాన్ని వదిలించలేవురా నువ్వు? 1,000 సభలో నిలబడలేవు, వీధిలో కరపత్రిక పంచలేవు, కనీసం సొంతంగా సువార్త ప్రకటించలేవు. పలానా దైవజనుడు అద్భుతంగా రేపు రాత్రి చెబుతారు, రెండని పక్కింటోని పిలవలేవు. దేనికి మనకొస్తావు? నిజంగానే చెప్తారు, రేపు రాత్రి మా ఆత్మీయ నాయకుడు దైవజనుడు రేపు రాత్రి మాట్లాడబోతున్నారు. నిజంగా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని పొందటానికి ఇంతకు మించిన ఛాన్స్ రాదని ఇరుగు పరుగు చెప్పి తీసుకురా. ఆ పాటన చేయి కనీసం రేపు.
450 మందిని చంపుతుండే పనికి రాలేకపోయావు. కనీసం దైవజనుడా కష్టపడి యుద్ధం చేసావు, ఇదిగో ఈ గ్లాసు నీళ్లు తాగన్నావా? కనీసం ఒంటరిగా కొండెక్కుతున్నావు, తోడొస్తానన్నావా? కనీసం అగ్ని కొరకు చేసిన బ్యాచ్లో లేను, వర్షం కోసం ప్రార్థించిన బ్యాచ్కైనా వస్తానన్నావా? కనీసం మరి దేనికి రా ఉన్నావు? జనాభా లెక్క తప్ప నువ్వు చర్చి మెంబర్షిప్ల పేరు రేపొద్దున సమాజం తోటలో గొయ్యదవుతాక పనికి వచ్చుద్ది. అది మెంబరు కనుక నిన్ను కాదంటలేదు, నిన్ను ఆడే బంద పెట్టాల రూలు. ఇంతకు మించిన ప్రయోజనం కోసం ఏం ప్రాకులాడవా? ఉన్నతమైన రాజ్యములో నీకో సింహాసనం కోసం, గృహం కోసం, కిరీటం కోసం ఏమీ చెయ్యవా నీవు ఇప్పుడు? బయలుకు మొక్కకుండా 7,000 మంది ఉన్నారంట. ఏలియాకు మాత్రం గ్లాసు నీళ్లు చెద్దిక్కులేదండి. అక్కడ అతడు ఒంటరిగానే పోరాడాలి, యుద్ధాలు ఒక్కడే చేయాలి, బలిపీఠం ఒక్కడే కట్టుకోవాలి, వర్షం కోసం ఒక్కడే ఆడవాలి, తిరిగి ఆహాబు కంటే ముందు ఒకడే పరిగెత్తాలి. ఎవడో లేడు. కనీసం ఈ రాత్రి సొంతంగా యుద్ధం చేత కాకపోయినా నీకు ముందు వరుసలు నిలబడి యుద్ధము చేయుచున్న దైవజనుల్ని ఒంటరిగా ఉండనేమనయ్యా, నేను మా దైవజనుడితో ఏకీపిస్తాను ప్రభువా, నేను మా దైవజనుడితో పాటు పోరాడతాను ప్రభువా. ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు ఏమని చెప్తున్నారు? సువార్త విశ్వాస పక్షముగా మాతో కలిసి మీరు పోరాడండి. యూదా ఏం చెబుతున్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ కోసం పోరాడండి. పౌలు ఎంత మందిని తయారు చేశాడు సార్. కానీ ఎఫెసులో మృగములతో పోరాడుతున్నప్పుడు దాదాపు ఎవరు లేరు పౌలుకి దగ్గర. ఒక్కడే చేయాల్సి వచ్చింది పోరాటాలు. ఈరోజు ఈ మాటలు వినండి బిడ్డలారా. సొంతంగా నీవే ఒక దావీదువై గొల్లియాతును చంపలేకపోవచ్చు, కనీసం ఏలియాకు గ్లాసు నీళ్ళు ఇవ్వలేవా? ఒక్కడే పరిగెడుతుంటే నీ బండు నీ వాహనం పెట్టి తీసుకెళ్ళలేవా? కనీసం ఆ ఆహాబు గారు రథం మీద పోతున్నాడు సార్, నువ్వెందుకు పరిగెత్తడం, నా బండి ఎక్కు అని ఎవడు లేడే అక్కడ. నువ్వు పలానిది చేయమని చెప్పడం వల్ల నేను ఏదో ఒకటి చేయమని పిలుస్తున్నాను దైవజనుడిగా. నిర్విచారంగా సంబంధం లేనట్టుగా ఉండిపోకు. ఇవి కడవరి దినములు, కడవరి గడియ ఇది. సమస్త జనులకు సువార్త ప్రకటించబడాల్సిన కాలం, సమస్త జనులు శిష్యులుగా చేయవలసిన కాలం, అందులోని విశ్వాసములో ఏకత్వానికి తీసుకురావలసిన కాలం. ఇన్ని సిద్ధాంతాలు డినామినేషన్లకి ఉండకూడదు. టైం అయిపోయింది. విశ్వాస విషయంలో ఏకత్వానికి రావాలి. ఎండిన ఎముకలకు సైన్యం అవ్వాలి. భీకరమగు కార్యాలు జరగాల్సిన కాలంకి వచ్చేసాం. ఏదో ఒకటి చెయ్యాలి. దావీదులు క్యారేజీలు వెళ్ళిపోకూడదు. 7,000 మంది యుద్ధం చూస్తూ పక్కన మిగిలిపోకూడదు. ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు మనం. గెహాజీలు నయమాన్ వెనకాల పరిగెత్తకుండా ఎలీషాల దగ్గర నేర్చుకోవటం ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఏలీ కోడలు ఫినెహాసు భార్య చనిపోతూ ప్రసవవేదన పడి చనిపోతూ అమానికి కుమారుడని చెబితే లక్ష్యము చెయ్యక, పట్టించుకోక, ప్రత్యుత్తరం ఇవ్వక ఈకాబోదని పేరు పెట్టింది. వేదనతో చనిపోయింది. దాని అర్థం ప్రభావం వెళ్ళిపోయింది. నన్ను వదిలిపెట్టి మా ఆయన వెళ్ళిపోయాడయ్యో, నా కొడుకు చచ్చిపోయాడయ్యో అన్న ఏడుపు లేదండి తల్లికి. ప్రభావం వెళ్ళిపోయింది అనేదే బాధ. ఇంట్లో ఎంత కష్టం ఉన్నా, ఒంట్లో ఎంత నొప్పి ఉన్నా, సంఘములో సమస్య, నా సమస్య నేర్చే తల్లులు కావాలండి సంఘములో. ఫినెహాసు భార్య కష్టం లేదంటే భర్త చనిపోవడం కష్టం కాదా? కొడుకు చచ్చిపోవడం బాధ కాదా? దానికి మించి దేవుని సంఘములో ప్రభావం వెళ్ళిపోవడం కష్టమైంది నా తల్లికి. తల్లి, నేను ఆడకూతును కదండి, ఏమి చేయలేను కదండి అంటున్నావు. కనీసం నీ ఇంటి కష్టం కంటే సంఘానికి ఉన్న సమస్య కోసం ఎక్కువ ఏడవగలిగితే నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తివేనని మనవి చేస్తున్నాను నేను. ఆమేనని చెప్పండి గట్టిగా. నీ సంఘానికి ఒక మందిరం లేదుగా, నీ సంఘానికి ఒక స్థలము లేదుగా, సంఘములో చురుకైన యవనస్తులు లేరుగా, కాడి మోసే ఎత్తులు లేవుగా, కావలి వారు లేవలేదుగా, యెహోవా జ్ఞాపకకర్తలు లేరుగా.
వేదన నీకు ఉండాలి. ఒకప్పుడు మాకు ఊరి బయట భయంకరమైన చెట్లు, అడవి లాంటి మధ్యలో ఒక చిన్న రేకుల షెడ్డు పాక లాంటి మందిరం ఉండేది. చచ్చిపోతుంటే ఆర్తనాదాలు చేస్తే కూడా ఊర్లో ఎవరికి విన్నప్పుడు అంతా ఊరి బయట ఒంటరి గుడిసె లాంటిది. చుక్క నీరు దొరకదు, చుట్టుపక్కల సౌకర్యాలు లేవు, కనీస అవసరాలుగా ఉండే టాయిలెట్స్ కానీ నీటి సౌకర్యం లేని చోటు. శనివారం సిద్ధపాటు కూడికి అయిపోయిన తర్వాత రాత్రి 9 గంటలు 9:30 మొదలుకొని ఉదయం వరకు నేను నా భార్య ఇద్దరమే ఆ అడవి లాంటి చోట మోకరించి తెల్లవారులు చేతులెత్తి ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాళ్ళం. ఇక్కడ కనీసం నీటి సౌకర్యం లేదు, టాయిలెట్స్ లేవు. నీవెందుకులేమ్మా, రేపొద్దున తూలే నువ్వు ఉండిపోయి ఇంటి దగ్గర అంటే నా భార్య ఒప్పుకునేది కాదు. నేను చస్తే గుళ్ళో పడి చేస్తాను, కానీ మీరు మందిరంలో ఏడుస్తుంటే నేను ఇంటికాడ ఎట్టబడుకుంటాను, నా వల్ల కాదనేది. ఆ రాత్రంతా అలాగే మోకాల మీద పడి గుళ్ళో ఏడ్చి తెల్లవారేసరికి శుభ్రంగా మందిరం తుడిచి అన్ని ఏర్పాట్లు చేసి రెప్పపాటు కాలంలో ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి తయారై మళ్ళీ వచ్చేవాళ్ళం. బిడ్డలారా, అప్పుడు అడిగితే సాక్ష్యం ఏంటి? నేనొక్కడనే భారము కలిగి ఉన్నానని. ఇప్పుడు అనేక మంది బిడ్డలు దేవుని కొరకు రేయింపవులు ప్రార్థన చేసేవారిని లేపాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆనందకర సాక్ష్యం మీ సంఘ కాపరి కూడా చెప్పగలడా? పర్లేదండి, రాత్రి అంతా ప్రార్థన చేసే మా మందిరంలో ఉన్నారండి. సేవపక్షం ఉపవాసాలు ఉండేవారు మా సంఘంలో ఉన్నారండి. సేవ కొరకు నడుము కట్టుకునే వాళ్ళు ఉన్నారండి. ఏది సాక్ష్యం నీ పక్షంగా? పౌలయ్య గారి సాక్ష్యం చెప్తాడు సంఘాన్ని ఉద్దేశించి ఏమని? నా కోసం తమ కన్నులు ఊడబెక్కిచ్చే సంఘం సార్ మా సంఘం అన్నాడు ఆయన. సంఘమా, దేవుని ప్రజలారా, అందరూ యుద్ధ భూమిలో ఉన్నారు, ఎవరు యుద్ధం చేయటం లేదు. విగ్రహారాధన చేయని 7,000 మంది ఉన్నారు, ఎవడూ కనీసం ఏలియాకి సహకారం చేయటం లేదు. ఏమీ చేయలేకపోయినా కనీసం భారంతో ఏడుస్తుంది ఫినెహాసు భార్య. ఈరోజు నా మాట వినండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 10-11 వచనాలలో సెలవు తీసుకో ఊరియా, అని ఇంటికి వెళ్ళి పడుకో అంటాడు దావీదు. ఊరియా ఏమంటున్నాడు? యుద్ధం మోపుగా జరుగుతుంటే, సేన నాయకులు దండు పాలములో పండుకొని ఉంటే, నాయకులు ఇక్కడ శ్రమ పడుతూ ఉంటే, నేను అన్నపానములు సేవించి దర్జాగా ఇంటికి వెళ్ళి పడుకుంటాను. చిచ్చి, నేను అలాంటి వాడిని కాదండి. అన్నపానములు సేవించి హాయిగా పడుకుంటానా నేను? నా వల్ల కాదు. దైవజనుడు ప్రయాసపడుతుంటే, నిద్రాహారాలు మాని దైవజనుడు వేదన పడుతుంటే, రోదన చేస్తుంటే, ఎంత హాయిగా నిద్రపోతున్నావు తమ్ముడు ఇంటికి పోయి. ఓకే భాష గారు, మీరు ఏడమంటారు రాత్రి అంతా? మేము హాయిగా వేసి వేసుకొని పడుకుంటాం. ఊరియాకి రాజుగారే సెలవిస్తే నేను వెళ్ళలేను సార్. సేన నాయకులు దండు పాలెంలో ఉండగా ఇంటికి వెళ్ళి పడుకోలేను నేను. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న సమయం ఇది. నిర్విచారంగా ఉండి నష్టపోతున్న వారు ఎందరో కనిపించారు నీకు. సంఘం పట్ల, సేవ పట్ల ఒక విచారము, భారము కలిగి ఆశీర్వదింపబడుతున్న జనం నీకు కనపడుతున్నారు. ఒకే ఒక్క ప్రశ్న, ఏదైనా భీకరమైన కార్యం చేయలేవేమో నీవు, కనీసం కన్నీరు కార్చి ప్రార్థన చేయలేవా? గొల్లియాతును చంపే దమ్ము లేకలేదేమో నీకు, కనీసం అన్నయ్యలకు బట్టికెళ్ళి క్యారేజ్ ఇవ్వలేవా? ఏలియాలో ఒంటి చేత్తో 450 మందిని చంపలేవేమో, కనీసం యుద్ధం చేసిన గ్లాసు నీళ్ళు ఇవ్వలేవా నీవు? అసలైంది చెయ్యలేకపోతే ఏదైనా చేయలేవా కనీసం? నేను అడుగుతున్నాను. ఓ కర్ర సముద్రాలను చీల్చడానికి వాడబడింది, ఒక్క రాయి గొల్లియాతును చంపడానికి వాడబడింది, ఒక్క గాడిద ప్రవక్తల కన్నులు తెరిపించడానికి ఉపయోగపడింది, ఒక్క గాడిద పచ్చి తవడ ఎముక 1000 మందిని చంపడానికి పనికొచ్చింది. నేను అడుగుతున్నాను, ఒక రాయి కంటే, కర్ర కంటే, గాడిద ఎముక కంటే నీవు శ్రేష్టమైన వ్యక్తివి కాదా దేవుని చేతిలో? నిష్ప్రయోజనంగా ఉండిపోవడమేనా నీవు? లేదు.
పక్కన పడవేయబడ్డ బాణములను యెహోవా రక్షణ బాణములుగా మార్చిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ కాళ్ళతో తొక్కుతున్న ఏటి రాయితోనే గొల్లియాతును చంపించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చేతులు పోటేసుకుంటా తప్ప పనికిరాని ఎండి కర్రను సముద్రాలు చీల్చడానికి వాడిని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ముందుకు రాగలిగితే, సమర్పించుకోగలిగితే, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలయ్యా, రోషము భారమున కలిగింది, రాత్రి సంగమునకు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోతాను అంటూ ముందుకు రాగలిగితే నిన్ను ఏదో ఒక స్థాయిలో కాదు, అత్యున్నత స్థానంలో పెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. సమర్పించుకుంటావా? తీర్మానం చేయగలవా? తల్ల వంచి కళ్ళు మూసుకో, ఒక ప్రార్థన చేద్దాం. భౌతికమైన కార్యాల కోసం, సరదాల కోసం, తిండి కోసం, డబ్బుల కోసం పెట్టుకున్న కూటం కాదు ఇది. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. దయచేసి చివరి గడియల్లో ఏ ఒక్కరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. ఈ చివరి గడియల్లో ఏ ఒక్కరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. రండి రండి రండి, త్వరగా మోకాళ్ళ మీదకి వద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థనలో ఒక తీర్మానం చేసుకోమయ్యా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. త్వరగా యేసయ్యా నీకు స్తోత్రం. మోకరించిన మీరు చేతులెత్తగలిగితే ఒక్క నిమిషం. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. చేతులెత్తగలిగితే ఒక్క మాట ప్రార్థన చేసుకుని వెళ్దాం. చరందులా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చేయాలి. ఇంతగా దేవుడు నీతో మాట్లాడగా యేసయ్యా నీ తీర్మానం ఏంటి రాత్రి? యేసయ్యా, ఒకవేళ గొలియాతును చంపేంత బలము లేదేమో నీకు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. కనీసం క్యారేజ్ ఇవ్వగలవుగా? రేపండి నాయన, రేపండి నాయన, రేపండి నాయన. 450 మంది ప్రవక్తల ఒంటి చేత చంపలేవేమని ఒకవేళ, హల్లెలూయా, కానీ కనీసం హల్లెలూయా. ఏలియాకు గ్లాసు నీళ్ళు ఇవ్వగలవుగా? స్తోత్రమయ్యా. వెనకాల ఉన్న వారు ఎవరన్నా మోకరించగొడితే ముందు పట్టాల మీదకి రండి, పర్వాలేదు. ఇంతసేపు ఉన్న ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు మనం. పరుగున ప్రభు సన్నిధికి వచ్చి మోకరించండి. చాలా మంది ఇంకా మౌనంగా ఉండిపోయి రోషం తెచ్చుకోండి, భారము తెచ్చుకోండి, వేదనతో నింపబడండి. నిర్విచారముగా ఉండడమే శ్రమ కారణం. నీ ప్రజలలో భారమధికపరచు ప్రభు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి కూడా, ఇంత గొప్ప శక్తిగల ప్రభువుని ఆరాధిస్తూ కూడా ఎందుకు నీకు శ్రమ తగ్గలేదు? ఎందుకు నీకు ఈ శాపం పోలేదు? ఎందుకు నీ దరిద్రం పోలేదు ఇంకా? ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు భారము లేనందునే నీకు ఈ స్థితిని చెబుతున్నాడు. నీకు వేదన కలగనందునే ఈ స్థితిని దేవుడు చెబుతున్నాడు. ఇలాంటి ఉన్నతమైన ప్రార్థన అనుభవాన్ని పోటు చేసుకొని ఎందుకు మిగిలిపోతున్నావు? ఎందుకు మౌనంగా అటు కళ్ళు తెరిచి చూస్తున్నావు? నిన్ను గమనిస్తున్న దేవుడు నీ స్పందన కొరకు ఎదురు చూస్తున్నాడు. నోరు తెరవగలవా? చేతులు ఎత్తగలవా? ప్రార్థన చేయగలవా? స్వరమెత్తి మొరపెట్టగలవా? నేనేదో ఒకటి చెయ్యాలి రాత్రి, భారము లేని వాడిగా మిగిలిపోకూడదు. ఒక భారము కలిగిన వ్యక్తిగా నేను మారాల్సిందే. చాలా మంది ఇంకొంచెం స్వరం ఎత్తగలిగిన వారు ఇండు కూడా మౌనం ఉండిపోయారు. నోరు తెరవగలవా? మొర్ర పెట్టగలవా? మొర్ర పెట్టగలవా? మొర్ర పెట్టగలవా? మొర్ర పెట్టగలవా? మొర్ర పెట్టగలవా? హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా. ఏదో ఒకటి నేను చేయనట్లుగా నన్ను రేపు నాయన, ఏదో ఒకటి నేను చేయనట్లుగా, ఏదో ఒకటి నేను చేయనట్లుగా ఏదైనా చేయాలయ్యా, ఏమైనా చేయాలి నాయన. ఏది చేత కాకపోతే అయ్యా కన్నీటి ప్రార్థనన్న చేయునట్లుగా, కన్నీటి ప్రార్థనన్న నేను చేయునట్లుగా అయ్యా, నిర్విచారమనబడిన స్థితి నాలో నుంచి తొలగిపోవాలి నాయన. నిర్విచారము నాలో తొలగిపోవాలి నాయన. నిర్విచారము నాను
విడిచిపోవాలి నాయన. ఒక భారము దయచేయి నాయన, సంగమ పట్ల భారము దయచేయి నాయన, నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల భారము దయచేయి నాయన. అయ్యా సేవకునితో కలిసి నాయన, అయ్యా సేవకునితో ఏకీభవించిన ఆయన, అయ్యో నీకు స్తోత్రాలయ్యా, అయ్యో నీకు స్తోత్రాలు నాన్న. ఈ రాత్రి నాయన నీవు మమ్మల్ని దర్శించిన రాత్రి నాయన, సవైన లాభమే చెప్పగల వేసే సవైన లాభమే. ఎంతమంది తీర్మానంగా చెప్తారు ప్రభుతో? బ్రతికేదని కోసమే సవైన లాభమే, బ్రతికేదని కోసమే సవైన లాభమే. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ ఆత్మతో నింపబడుతూ ఒక తీర్మానం చేసుకుని నోరు చెప్పగట్టిగా, బ్రతికేదని కోసమే సవైన లాభమే, బ్రతికేదని కోసమే సవైన లాభమే. చెప్పండి, బ్రతికేదని కోసమే. తీర్మానంగా బ్రతికేదని కోసమే సవైన లాభమే. యేసయ్యా 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 విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నిన్ను పోగలను దేవా, నీ ప్రేమ